గురువుగారి మాటకి సత్పురుషుడి యొక్క మాటకి తనంత తాను అహంకారమును మీరు పొందడానికి ఎన్ని హేతువులు మీకున్నాయో అన్నిటినీ పక్కన పెట్టి మీ అంత మీరు లొంగిపోవడం అలవాటైతే మీకు సత్పురుష సహవాసం చేత మీరు ఎలా ప్రవర్తించాలో అది మీకు అలవాటు అవుతుంది. కనీసం అయ్యో ఆయనతో ఉంటున్నాం ఇలా చేస్తే బాగుంటుందా అని మీరు చేయకుండా ఉంటారు కదండి. ఇది కుశలం. అలా ఉండడానికి కావలసినటువంటి సత్పురుష సహవాసం నీ జీవితంలో ఏమైనా దొరికిందా? నువ్వు ఆయనతో కలిసి ఉండడం ఒకెత్తు, ఆయన నిన్ను పేరు పెట్టి పిలవడం ఒకెత్తు. ఆయన నిన్ను గుర్తుపడతారా? అంతమందిలో చూడగానే ఆప్యాయంగా పలకరిస్తారా? నీ జీవితంలో నీ జీవకోటి యాత్రలో నువ్వు ఒక పెద్ద మెట్టు పైకెక్కి నించున్నట్లు గుర్తు. ఆ పాటి పరిచయం ఉందిగా, చాలు నీ జన్మకి. ఈ స్థితి నిలబెట్టుకోవాలంటే చాలా జాగరూకతతో ఉంటే అంతేవాసివి కాగలవంటే మనసులో జ్ఞాపకానికి ఉంటావు. ఈ స్థితిని నువ్వు పొందుతూ ఉంటే కుశలం. ఇది ఎవరిస్తారు ఇటువంటి అభ్యున్నతిని? నీకు రాకపోయినా వచ్చినవాడు ఒకడు ముందు నడిస్తే వాడు చేయబట్టుకుంటే నువ్వు అదే పొందుతావు కదండి. శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి పడుకున్నవాడు ప్రత్యేకంగా తిరుపతి వెళ్ళక్కర్లేదు, తెల్లారేపటికి తిరుపతిలోనే ఉంటాడు. ఎందుకంటే శేషాద్రి తిరుపతి వెళ్ళింది కాబట్టి. సత్పురుషుడి చొక్కా పట్టుకున్నవాడు సత్పురుషుడు చేరిన చోటికే చేరుతాడు. ఎందుకు చేరుతాడు? అథవా కొంత దూరమైనా చేరిపోతాడు కదండి. ఆయనంత ఉపాసన బలం లేకపోవచ్చేమో కానీ ఆయనతో ఊళ్ళోకి వెళ్ళాడు, తెల్లవారులేస్తే ఆయన ఇంటికి వెళ్ళాడు, ఆయన చెప్పిన మాటలు పాటించాడు, ఆయన మీద నమ్మకం పెంచుకున్నాడు, ఆయన చెప్పింది విన్నాడు, ఓ గురువుగారు అన్నాడు, భక్తితో మార్చుకున్నాడు జీవితాన్ని. జీవనయాత్రలో పెద్ద పెనుమార్పు వచ్చిందా లేదా? ఇది రావడానికి హేతువు సత్పురుషులతో సహవాసం. ఇది ఏర్పడితే కుశలం. మీకు ఎలా దొరుకుతాడు సత్పురుషుడు? సత్పురుషుడు అన్నవాడెవరు? ఆయనకి ఏ కోరిక లేదు, ఆయనకే ఇది పొందుదామని లేదు. ఇది పొందుదామని లేనివాడు మీ దగ్గర ఎందుకోసం ఆశ్రయిస్తాడు? మీ వల్ల ఏ ప్రయోజనం కలగాలని కోరుకుంటాడు ఆయన ఏం కోరుకోడు. మీరు ఆయనతో కలిసి ఉన్నా ఆయనకి అంతే సంతోషం, మీరు ఆయన్ని విడిచిపెట్టేసినా ఆయనకి అంతే సంతోషం. ఆయన పట్టుకున్న నాడు పొంగిపోడు, విడిచిపెట్టిన నాడు ఏడుస్తూ కూర్చోడు. ఎందుకంటే ఆయనకి తెలుసు లోకంలో ఎవరిని పట్టుకోవాలో ఆయనకి తెలిసి ఉన్నవాడు కాబట్టి ఈ పట్లకి ఈ విడుపులకి ఆయనేం బాధపడిపోయేవాడు కాడు, పొంగిపోయేవాడు కాడు. కానీ పట్టుకోవలసిన కర్తవ్యం ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది. ఆ పట్టు నీకు తెలిసిందా? అది తెలిసేట్టు చెయ్యగలిగిన ప్రజ్ఞ ఎవరిలోంచి ప్రకాశిస్తోందో వాడికి శివుడని పేరు. ఆ శివానుగ్రహం ఉంటే నీకు సత్పురుష సహవాసము లభిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు మొట్టమొదట ఉన్నవారు. ఎవరికన్నా మొట్టమొదట ఉన్నవారు? పూర్వజ. అందరికన్నా ముందున్నారని నువ్వు ఎవరి గురించి అనుకుంటున్నావో వాళ్ళకన్నా ముందున్న వాళ్ళు వాళ్ళిద్దరే. కాబట్టి వాళ్ళిద్దరే తల్లిదండ్రులు, ప్రకృతి పురుషులై. వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు కాళిదాసు గారు. కాబట్టి ఆయనకి పుట్టుక లేదు, కాబట్టి ఆయనకి ఉండడం అన్నది లేదు, ఆయనకి పెరగడం అన్నది లేదు, ఆయనకి తరగడం అన్నది లేదు, ఆయనకి మార్పు చెందడం అన్నది లేదు, ఆయనకి నశించడం అన్నది లేదు. అన్నీ నాశనం అయితే ఎందులోకి వెళ్ళాలి? ఆయనలోకే వెళ్ళాలి. అన్నీ కనపడడం మానేస్తే ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ఆయనలోనే పెట్టేసుకోవాలి అంతే. ఇంటికి సున్నాలు వేయించారంటారు. ఇంటికి సున్నాలు వేయించేటప్పుడు పక్కింట్లో కొంచెం ఖాళీ ఉందో లేదో చూసుకుని సున్నాలు వేసుకుంటారు. ఎందుకని అంటే ఇందులో సామాన్ అందులో పెట్టుకోవాలి కదండి. మరి కాబట్టి ఇందులో సామాన్ ఏమైంది? ఎదురింట్లోకి వెళ్ళింది, గదిలోకి. అలా అన్నీ కనపడడం మానేసాయి, దాన్ని మహాప్రళయం అంటారు. అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఆయనలోకి వెళ్ళిపోయి. ఇప్పుడు ఆయనలోకి వెళ్ళిపోతే ఎవరిలోంచి మళ్ళీ బయటికి రావాలి? ఆయనలోంచే బయటికి రావాలి. ఎవరు తీసుకొచ్చినా ఆయనలోంచేనా తీసుకురావాలి. తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టినవాడు మళ్ళీ ఆ ఇంట్లోంచైనా పట్టుకురావాలి. అయితే కొత్తగా ఏమైనా వస్తుందా? రాదుగా. ఆయనలోకి వెళ్ళింది ఆయనలోంచి రావాలి. ఆయనలోంచి వస్తుంటే మళ్ళీ ప్రారంభమైంది సృష్టి. ఎవరి దగ్గర మొదలైంది? ఆయన దగ్గరే. మళ్ళీ ఆయనే అన్ని పుచ్చేసుకుంటాడు. లయ. ఆయన ఇచ్చి పుచ్చుకునే లోపల మీ దగ్గర ఉండడానికి భవతి స్థితి అని పేరు. కాబట్టి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆయనే. మీరు నన్ను పెన్ను అడిగారండి, ఆ పెన్ను నాది, నేనే సృష్టికర్త. నా పెన్నకి ఆ పెన్ను మీకు ఇచ్చాను, మీరు ఆ పెన్ను అట్టుకుని ఏదో రాసుకున్నారు. ఉన్నది మీ దగ్గర ఉన్నంతసేపు ఉంచిన వాడెవరు? మళ్ళీ నేను ఇవ్వడానికి తీసుకోవడానికి మధ్యలో ఉన్నది మీ దగ్గర ఉండడం, అంతే కదా. కాబట్టి సృష్టికి లయకి మధ్యలో ఉన్నది స్థితి. కాబట్టి ఇప్పుడు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆయనే. ఎందువల్ల? 6 వికారములు ఆయనకి లేవు కనుక. కాబట్టి ఎవరు శివుడు?
ఎవరు ఈ ఆరు లేనివాడో, ఎవడు పరమానంద భరితుడో, అందుకే ఆయన కాలమునకు లొంగనివాడు. మీరు చూడండి, అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో నిత్యయవ్వన అని ఒక పేరు ఎలా పసుకుతుందండి? ఆవిడేమో పూర్వజ, అందరికన్నా ముందు పుట్టిందా? ఆవిడ నిత్య యవ్వన, ఆవిడ యవ్వనంలో ఉంటుందా? ఎలా కుదురుతుంది? నేను ఉండట్లేదే అలాగా, మరి ఆవిడికి ఎలా కుదురుతుంది? ఆవిడ జుత్తు తెల్లబడిపోవద్దు? ఆవిడ జుత్తు ఎప్పుడూ నల్లగానే ఉంటుంది, కొన్ని రంగేసుకుంటుందా అంటే అలాంటి పిచ్చి పనులు ఆవిడేం చేయదు. ధునోతుద్ధాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధ శ్లక్షణం చికురంబం తపసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో అంటారు శంకరాచార్యులు వారు. సహజమైన సువాసనలతో ఉండడం ఒకెత్తు, సువాసనలతో ఉండడమే కాకుండా నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అంత ఒత్తుగా ఉండేటటువంటి జుట్టు కలిగి ఉండడం ఒకెత్తు. మరి ఆవిడ జుట్టు అంత నల్లగా ఎందుకు ఉంటుంది? ఎందుకు తెల్లబడదు? అంటే ఆవిడ కాలమునందు వచ్చి కాలమునందు పెరిగి కాలమునందు పడిపోయేటటువంటిది కాదు, కాలము ఆవిడికి లొంగి ఉంటుంది. అందుకే కాలమును నడిపే సూర్యచంద్రులు ఇద్దరూ ఆవిడికి తాటంకములై ఉంటారు, ఆభరణములై ఉంటారు. తపనోడుపమండల అని మనం లలితా సహస్రంలో నామం చెప్పట్లా? అందుకని ఆవిడికి ఆభరణములు, కాబట్టి ఆవిడ లొంగదు. ఆయనో చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంత్యజా గురవే సర్వలోకానాం భిషదే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆయన చుట్టూ కూర్చున్నటువంటి వాళ్ళు వృద్ధులైనటువంటి శిష్యులు. గురుర్యువ, ఆయనో యువకుడైన వాడు శివుడు దక్షిణామూర్తి. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. ఆయన మాత్రం ఎప్పుడు యువకుడు, యవ్వనంలో ఉంటాడు. శిష్యులేమో ముసలివాళ్ళు, గురువుగారేమో అందరికన్నా చిన్నవాడు. ఎలా పొసగుతుంది ఇది? అంటే వాళ్ళందరూ కాలంలో వచ్చి కాలంలో వెళ్ళిపోకుండా ఎలా ఉండాలో తెలుసుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన కాలమునకు లొంగనివాడు కాబట్టి ఎప్పుడూ యువకుడుగా ఉంటాడు. ఇది ఆయన యువకుడంటే. ఆవిడ నిత్య యవ్వన అంటే వీళ్ళకి వికారములు లేవు, వీళ్లలోంచి వస్తాయి, వీళ్లలోకి వెళ్ళిపోతాయి. అందుకే శంకరాచార్యులు వారు పరమశివ తత్వాన్ని ఆవిష్కరిస్తూ ఒక స్తోత్రం చేశారు. బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అన్నారు. పరమశివుడు మెళ్ళో పుర్రెల మాల ఒకటి వేసుకుంటాడు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రిడి వాసము మీరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడివడిదల్తు శంకర కృపావరు రూపమును ఆశ్రయించదన్. ఆయన మెళ్ళో పుర్రెలమాల వేసుకుంటాడు. ఏమైనా కర్మ, ఎందుకు ఆ పుర్రెలమాల వేసుకోవడం అంటే చేతకాక పుర్రెలమాల వేసుకున్నవాడు కాదు. సృష్టి చేయబోయే ప్రాణుల్ని అని ఆయన మొదట బ్రహ్మగారిని సృష్టించాడు. ఆయన బ్రహ్మగారిని సృష్టించి ఓ పదవిలో కూర్చోబెట్టి సృష్టి చేయించాడు. చేయించిన తర్వాత కాలంలో బ్రహ్మగారు కూడా పడిపోయారు. యుగాంతంలో పడిపోతే అయ్యో పాపం, నేను మొట్టమొదట పుట్టించి అందరినీ సృష్టి చెయ్యమన్న ప్రాణి యొక్క తలకాయ కూడా నేల మీద పడిపోతే బొత్తిగా మిగిలిన పుర్రెలతో కలిసిపోతే ఏం బాగుంటుంది? బాగుండదు. కాబట్టి ఆయన తీసి ఆ పుర్రె ఓ తడప గుచ్చుకుని మెళ్ళో వేసుకున్నాడు. ఓ గౌరవం ఇద్దాం. ఇప్పుడు గౌరవనీయమైన స్థానంగా ఆ బ్రహ్మగారి పుర్రె ఆయన మెళ్ళో వేసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? అది బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ, పెద్ద మాలైపోవచ్చు. అంటే ఇప్పుడు ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు లెక్కలేదు, అంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు. అన్ని పుర్రెలు ఆయన మెళ్ళో ఉన్నాయి. మరి ఈయన ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోతున్నా ఆయన సాక్షిగా ఉన్నాడు. మేకలు వేయింజన్నను భాసురముగనొక్క కోతి పర్ణం బెక్కున్న ఆ కోతులు వేయింజన్నను కోకోయని కొంకి నక్క కోయని కూషన్ అంటారు జానపదులు. అంటే ఆయన శాశ్వతుడిగా ఉండిపోతాడు. అది శాశ్వత. ఆయన కదలిక లేనివాడు, ఆయన కాలమునకు లొంగనివాడు, ఎంత కాలస్రవంతి ఎందు వెళ్ళిపోనివాడు, ఎప్పుడూ ఉండేవాడు, నిత్యుడు. నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందాద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే ఉంటుంది కవచం. కాబట్టి అటువంటి స్వరూపమున్నవాడు 6 వికారములు లేనివాడు. ఇప్పుడు ఆయనకి వికారాలు లేకపోతే మన వికారం సంగతి ఏమిటి? అంటే ఎవరు ఆయన పాదములు పట్టుకుంటారో వాళ్ళకి వికారములు లేకుండా చేయగలిగిన వాడు, అంటే ఆయనగా మార్చగలిగిన వాడు, ఆయనలో కలిపేసుకుంటాడు. అందుకే ఆయనలో కలిపేసుకోవాలంటే ఏ 2 పోవాలి? పుట్టుకుండకూడదు, చావు ఉండకూడదు. అంతే కదా సత్యం.
ఇక జగత్తుగా ఉండకూడదంటే పుట్టకూడదు, చావకూడదు. పుట్టకుండా చావకుండా ఉండాలంటే పుట్టేట్టు చేసేవాడు మన్మధుడు, చచ్చేట్టు చేసేవాడు యమధర్మరాజు. యమధర్మరాజుని గుండెల మీద దాన్ని చంపినవాడు, మన్మధుడిని కాల్చినవాడు పరమశివుడు. కాబట్టి నీకు ఇదే ఆఖరిసారి శరీరం వదలడం. ఇక నువ్వు మళ్లీ పుట్టవలసిన అవసరం లేదు. ఎందుకనంటే ఆయనలో కలిసిపోతావు. ఆయన పాదములు పట్టుకున్నవాడు ఆయన యందే కలిసిపోతాడు. శివభుజంగ స్తోత్రంలో శంకర భగవత్పాదులు ఇదే హామీ ఇస్తారు. ఎవరు ఈ స్తోత్రం చదివి పట్టుకుంటున్నారో వారు ఈశ్వరుడు యందే కలిసిపోతున్నారు అంటారు. కాబట్టి ఇక మళ్లీ పుట్టడం, ఈ అల్లరి, ఈ గొడవ ఇవేం ఉండవు. ఇక షడ్వికారములు ఉండవు. ఉండని స్థితిని కల్పించగలిగిన వాడెవరో ఆయనకి శివ అని పేరు. కాదు కాదు, శివ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అమరకోశమి వ్యాఖ్యానం చేస్తూ అంది, శ్రేయస్సు, శివం, భద్రం, కళ్యాణం, మంగళం, క్షేమం, శుభం, కుశలం కల్పించగలిగినటువంటి వాడు ఎవరో ఆయనకి శివ అని పేరు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ మాటలో. ఎవరు శివుడు అంటే శ్రేయం, మీకు శ్రేయస్సునిచ్చినటువంటి వాడెవరో ఆయన శివుడు. శ్రేయస్సు ఎక్కడి నుంచి వస్తుంది? శివానుగ్రహంగానే వస్తుంది. శ్రేయస్సు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? ఇవన్నీ పర్యాయ పదాలుగా వాడతాం మనం, కానీ ఏ పదానికి ఆ పదానికి అర్థం మారిపోతుంది. శ్రేయస్సు అంటే కాలమునందు మీరు సంకల్పించినటువంటి మంచి పని జరగడానికి కావలసినటువంటి ఆనుకూల్యమైన స్థితి ఏర్పడుట, దానికి శ్రేయస్సు అని పేరు. అంటే నేను మీకు ఉదాహరణ చెప్పాలి అంటే, నా కూతురికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, కన్యాదానం చెయ్యాలి. శుభలేఖలు వేసేసుకున్నాను, వంటవాళ్ళని పెట్టేసుకున్నాను, అన్నీ పెట్టేసుకున్నాను, వంట చేయించేసుకున్నాను, పందిర్లన్నీ వేయించుకున్నాను. ఇంకా రాత్రి 11 గంటలకి కన్యాదానం చేస్తాను. రాత్రి 7 గంటలకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆ పెనుగాలి. ఒక బ్రహ్మాండమైన పెనుగాలి వేసిన పందిళ్ల దగ్గర నుంచి, పెట్టుకున్న సంబారముల దగ్గర నుంచి అసలు మనుషులే ఎగిరిపోతారా అన్నంత భయంకరమైన గాలి వేసి అన్నీ ఎగిరిపోయాయి. కట్టుబట్టలతో సుముహూర్తానికి గబగబా చెయ్యాలి కాబట్టి కటిక చీకట్లో కరెంటు కూడా లేని స్థితిలో దీపం ఇలా పెట్టడానికి కూడా లేదంత గాలి. అప్పుడు ఎలాగో అలా ఓ దీపాన్ని తీసుకొచ్చి నా కూతురు మెళ్ళలో 3 ముళ్ళు వేయించాను అనుకోండి. ఇలా జరగడానికి తుఫాన్ వస్తుంది అని ప్రమాద హెచ్చరిక ఉండి కూడా తుఫాన్ రాకుండా సంతోషంగా మీరు అనుకున్నట్టు హాయిగా పందిరి వేసి వాతావరణం చల్లగా ఉండి చక్కగా మీరు గోదానం చేసి కన్యాదానం చేసి, మీరు కన్యాదానం చేసిన తర్వాత కొన్ని వేల మందికి మీరు అన్నం పెట్టి సంతోషంగా ఇంతమంది బంధుమిత్రుల్ని చూసుకుని మీరు పరవశించిపోయేటట్టుగా మీకు ఆనుకూల్యమై పరిస్థితులు నిలబడ్డాయనుకోండి. ఇప్పుడు పెళ్లి చేసిన దానికి అప్పుడు పెళ్లి చేసిన దానికి తేడా ఉందా లేదా? మీరు చేయవలసిన ధార్మికమైన పని, మీరు చెయ్యవలసిన మంచి పని, ఆ మంచి పని ఏ విఘ్నము లేకుండా చాలా చక్కగా జరిగేటట్టు చెయ్యగలిగినటువంటి, జరిపించగలిగినటువంటి అనుగ్రహము ఎవరి నుండి ప్రసరిస్తుందో వాడికి శివుడని పేరు. శివానుగ్రహం లేదో నువ్వు అనుకున్న కార్యము, నువ్వు సంకల్పం చేసిన కార్యం మంచిదైనా అయిందనిపిస్తాడు. అంతే, మహా అయితే అయిందనిపిస్తాడు. దాని ప్రయోజనం చాలా మందికి అందే అవకాశం ఉండదు. ఎందుకుండదు? ప్రతిబంధకం అలా ఏర్పడుతుంది. శ్రేయస్సు, భద్రం. భద్రం అంటే ఏమిటో తెలుసా అండి? ఉన్నది ఉండడం భద్రం. ఉన్నది ఉండకుండా పోయిందనుకోండి, భద్రత లేదు అని గుర్తు. నేను ఈ వాచి తీసుకెళ్ళి పక్కన అరుగు మీద పెట్టి మా ఇంట్లో తలుపు జారగిలా వేసి ఒకసారి స్నానం చేసొద్దాం లోపలికి వెళ్ళి బయటకు వచ్చాను అనుకోండి, వాచి లేదు. అరే వాచి ఇక్కడ పెట్టాను, ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలేదే, మరి ఏమైంది వాచి? నమచ్చోరాయచ, నీకు చెప్పొస్తాడేంటి దొంగ? వాడు తలుపు తీశాడు, పక్కనే వాచి ఉంది, పట్టుకుపోయాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వీధిలోకి వెళ్ళి ఏడు దొంగ అంటే నీకు కనపడతాడా నేనే దొంగ అని? నిజంగా వాచి తీసిన వాడు అక్కడే ఉన్నా నీకు తెలియదు దొంగ అని. ఎవరిని అడుగుతావు? ఉన్నది ఉండుట భద్రం. ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? శివానుగ్రహంగా వస్తుంది. మూడవది శివం. ఇది చాలా చాలా ప్రధానం అండి. అందుకే శివ 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 అంటూనే ఉంటారు పెద్దలు. శివ శివ అనరాదా అని.
కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటైతే ఒడుగు ముందుకేసి అన్నాడు, పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌలెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివాని నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. శివం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడు 3 నడుస్తూ ఉంటాయి, ఈ మూడిటి మీద మీకు అధికారం ఉండదు. ఇది చిత్రం. కాలో హి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపానుయోగతః అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు. ఈశ్వరుడు ఒకడుంటాడు, ప్రారబ్ధము మీరు చేసుకున్నటువంటి పాపం ఒకటి ఉంటుంది, అది అనుభవంలోకి వస్తోంది, మీకు తెలియదు వచ్చేస్తోందని. అనుభవంలోకి మీరు చేసుకున్న పాపం వస్తోంది, మీకు తెలియదు. అది ఎప్పుడు వస్తుంది? కాలమునందు వస్తుంది. ఇచ్చేవాడెవరు? ఈశ్వరుడు. అనుకున్న అసంకల్పితమైవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అంటాడు రాముడు అయోధ్యకాండలో. నువ్వు నేను ఎవరయా లక్ష్మణ? గురోరప్యవలిప్తస్యా కార్యాకార్యమజానతః ఉత్పదం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం. లక్ష్మణుడు అన్నాడు, దశరథుడెవడు రాజ్యం ఇవ్వకపోవడానికి? చంపేస్తానన్నాడు. రాముడు అన్నాడు, నిన్న రాజ్యం ఇస్తే నాన్నగారేనా? నాన్నగారే రాజ్యం ఇస్తానంటే నాన్నగారికి జై అన్నాం, ఇవాళ అడవికి వెళ్ళమన్నవారు నాన్నగారే. మరి నిన్న రాజ్యం ఇస్తానన్న నాన్నగారు ఇవాళ అడవికి ఎందుకు వెళ్ళమన్నారు? నాన్నగారి మనసులో ఏమైనా మార్పు వచ్చిందా? రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు బద్ధుడయ్యాడు? ఎందుకు పంపిస్తున్నాడు? లక్ష్మణ, నాన్నగారిని సత్యమునందు నిలబెట్టి ఆయన ఇచ్చినటువంటి వరాన్ని గుర్తు తెచ్చుకుని కైకమ్మ రూపంలో అడిగి అరణ్యానికి పంపిస్తున్నటువంటి దైవము కళ్ళ ఎదుట కనపడడు, నాన్నగారు కనపడతారు నిమిత్తంగా. ఎవరితో గొడవ పడతావు? అదో కొత్త పాపం. నాన్నగారిని దెబ్బలాడడం, నాన్నగారి మీద యుద్ధం చేయడం. అనుదైవస్య కర్మతత్. దైవము విధించిన శాసనమునకు ఒడంబడితే చేసుకున్న పాపం అన్నా పోతుంది. పెట్టి సద్దు మనం బయలుదేరదాం. అది ధార్మికుడు మాట్లాడే మాట. ధర్మం తప్పేవాడు ఈశ్వరుడి మీద తిరగబడతాడు. తిరగబడితే ఏం చేస్తాడంటే కొత్త పాపాన్ని మూటకట్టుకుంటాడు. ఏమిటో ఇన్ని పూజలు చేశానండి, ఇప్పుడు చేశావు, నువ్వు చేసిన పాపం ఎక్కడికి పోతుంది? కాబట్టి అది అనుభవంలోకి వచ్చింది. ఈ అనుభవంలోకి వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఒకవేళ పాపమునకు ఫలితము ఇచ్చినా, పోన్లేవయా పాపం పోయింది అని ఆయన కాళ్లే పట్టుకుంటానన్నవాడు దృఢభక్తి కలిగిన వాడు. లోకుల్నంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయిని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలును శంకర. నాకు ఏదైనా జరగని, నాకేం నిమిత్తం లేదు. ఇవాళ చాలా బాగుందన్నవాడు రేపు వీడికేం వచ్చనొచ్చు. 2 సత్కారాలుగానే గ్రహించగలిగిన స్థితి నాకి. రెండిటి యందు నీ పాదములు విడిచిపెట్టకుండా నేను ఉండగలిగితే నాకు చాలు ఈశ్వర, నాకింకేం అక్కర్లేదు. తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః అంటాడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. పేర్లు మారతాయండి, కృష్ణుడు శివుడు అని అన్ని ఒకటే. ఏ పదార్థం చెప్పినా అలాగే చెప్తుంది, అంతకు తప్ప ఓ పదార్థం ఓలా చెప్తే ఓ పదార్థం ఓలా చెప్పరు. అందుకే వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు గొడవలు గోదారి ఏమి ఉండవు, ఒకళ్ళకొకళ్ళు సమర్థించుకుంటారు తప్ప. కాబట్టి ఎవరు శివుడు అంటే, ఎవరి కాళ్ళు మీరు గట్టిగా పట్టుకున్న కారణం చేత మీకు దురితమును అనుభవంలోకి తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు, అరే రే వీడు నా కాళ్ళు ఇంత గట్టిగా పట్టుకుని ఉన్నాడు, ఇప్పుడు బుద్ధి వచ్చింది, వీడు ఎంతో భక్తితో నన్ను పట్టుకుని ఉన్నాడు, బొత్తిగా వీడికి ఇంత పెద్ద దెబ్బ కొట్టేయడమా? వీడిని కొడితే వీడు ఏం చేస్తాడో తెలుసా? మళ్ళీ నన్నే పట్టుకుని ఏడుస్తాడు. అప్పుడు వాడు నన్ను పట్టుకుని ఏడిస్తే నేనేం చెప్పను? భాగవతంలో శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని అనుగ్రహించేటప్పుడు దర్శనమిచ్చి ఓ మాట అంటారు. నేను ఎందుకు రక్షించానో తెలుసా బలిచక్రవర్తిని అని అడిగారు. వీడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నారు. చాలా చిత్రమైన మాట. వీడి కోసం రక్షించట్లేదు, నా కోసం రక్షిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఎరా 3 అడుగులు ఇస్తా అన్నావు, 2 అడుగులు కొలిచేశాను, 3వ అడుగు ఎక్కడ పెట్టనన్నాడు. సునృతంబుగా నిడువదు నా జీవ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నాశిరమున నెలవి చేసి పెట్టు నిర్మలాత్మ అని తలంచి నా తల మీద పెట్టేయి అన్నాడు. వీడింత భక్తితో ఉండి నా తల మీద కాలెట్టేయి అంటే, వీణ్ణి నేను ఏమైనా చేసేస్తే ఇంకా రేపు పొద్దున్న నేను ఉన్నానని ఎందుకు నమ్ముతుందిరా లోకం? అందుకని ఇప్పుడు నేను ఉన్నానని నమ్మాలంటే వీడిని నా కోసం రక్షించాలి, వాడి కోసం కాదు. వీడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. కాబట్టి ఈశ్వరుణ్ణి భక్తులు బంధిస్తారు, ఆయన ఏమీ చెయ్యలేని స్థితికి తీసుకొస్తారు.
ఇప్పుడు ఈశ్వరుడు అంటాట, వీడు ఒకప్పుడు తప్పు చేశాడు, ఇప్పుడు ఇంత భక్తి తత్పరుడయ్యాడు, నా పాదములు పట్టుకున్నాడు, నేను ఎలా వేయని శిక్ష అంత శిక్ష వెయ్యను. ఏం చేస్తానో తెలుసా? వెయ్యకపోతే పాపం పోదు. కాబట్టి ఏం చేయాలి? వాడికి 35 మార్కులు రాకపోయినా 10 మార్కులు మోడరేషన్ వచ్చి ఇచ్చామని చెప్పి 25 మార్కులకి పాస్ చేసి సర్టిఫికెట్ ఇచ్చేయడమే. కాబట్టి ఏం చేయాలి? ఒక్క పని చేసేస్తాను, వాణ్ణి ఇవాళ పాము కరిచేయాలి, ఓ గండు చీమతో కరిపించేస్తాను. విషం ఎక్కిందా లేదా, దురద పెట్టిందా లేదా, అబ్బా అన్నాడా లేదా, ఇలా 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 తుడుచుకున్నాడా లేదా, ఏమిటంటే అలా తుడుచుకుంటున్నారంటే ఇంత కండచీమ కుట్టేసిందో చూడు ఎంత దుద్దురు ఎక్కిందో అంటాడు. వాడికి తెలుసా ఈశ్వరుడు పాము కుట్టకుండా చేశాడని? వాడు ఆ బాధపడుతూ కూడా శివ 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 అంటూనే ఉంటాడు. ఇది నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. శంకరాచార్యులు వారు ఉమామహేశ్వర స్తవం చేశారు. అందులో నమ శివాభ్యాం సరసోత్సవాభ్యాం సమస్కృతాభీష్టవరప్రదాభ్యాం నారాయణీనార్చిత పాదుకాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అంటూ నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం అంటారు. రావలసినటువంటి అశుభాన్ని తీసేసి దాని స్థానంలో చాలా తక్కువ కష్టాన్ని మాత్రమే ఇచ్చి రక్షించగలిగినటువంటి శక్తి కలిగిన వాడెవరో వాడికి శివుడని పేరు. అయితే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఈ ఉపన్యాసం చెప్పేటప్పుడు కేవలం శివుడే ఇటువంటి వాడు, విష్ణువు కాడని నేను చెప్పట్లేదని మీరు గుర్తుపట్టుకోవాలి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలను తీసేసి ఆపదల స్థానంలో మనకి సుఖములను ఇచ్చేవాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఆయన ఎవరయ్యాడు? శివుడేనా అయ్యాడు? అందుకే శివుడు అవుతారు. ఎలా అవుతారంటే ఇదిగో ఇలా చేసి, అది ఈశ్వర స్థానము. అందుకని వాళ్ళకి ఈ పేర్లతోటి పై రూపాలతోటి వాళ్ళకి ఈ గొడవలేం ఉండవు. అది అది నిర్గుణ నిరంజన నిర్వికార నిత్యశుద్ధ బుద్ధ చైతన్య తత్వంగా అలా నిలబడి ప్రకాశిస్తుంటుంది. ఈ పై పటాటోపానికి వేషాలకి అల్లరబడిపోవడం అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు లోకంలో. కాబట్టి శివ ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఆయన పాదములను ఎవరు పట్టుకున్నారో వాళ్ళు చేసుకున్నటువంటి పాపము అనుభవములోకి వచ్చి వాళ్ళు కళ్ళంబట నీళ్లు పెట్టుకుని గుండెలు బాదుకుని ఏడవకుండా చూస్తాడు. మీకు అందుకే పెళ్లి చేస్తే గౌరీ తపస్సు చేయిస్తారు. ఎందుకు చేయిస్తారో తెలుసా అండి? ఆడపిల్లతోటి ఒక్కటే కారణం. అన్నిటికన్నా ఆడపిల్ల జీవితంలో అత్యంత క్లేశం ఏమిటో తెలుసా అండి? భర్త యొక్క కితాబు పుచ్చుకోలేకపోవడం. భర్త దానికి ఏమీ రాదండి, దానికి ఏమీ రాదండి, దాని మోహం అంటూనే ఉన్నాడు అనుకోండి, ఆమెను ఎంతమంది పొగిడినా ఆమె జీవితానికి తృప్తి ఉండదు. అదే ఎంత చేతకానిదైనా భర్త హృదయంలో స్థానం పొందిందనుకోండి, ఆమె పూజనీయ అవుతుంది లోకమంతటి చేత. అమ్మో ఆయనకి పరమ అనురాగం ఆవిడంటే, ఆవిడ జోలికి వెళ్ళడమే అంటుంది. అందుకే మనకు ఒక సామెత చెప్తుంటారు పెద్దలు, ఏదో మొగుడి చెయ్యని ముద్దు అత్తవారు పెట్టనటువంటి గొప్ప లోకంలో రావు అంటే. భర్త దగ్గర ఆ స్థానాన్ని పొందాలి. ఒక్కసారి శంకరుడు అన్నాడు నోరుజారి, ఆయన తెల్లగా ఉంటాడు, ఆవిడ నారాయణి. నారాయణుడి చెల్లెలు కదండి, మరి అన్నయ్య గారి పోలిక. నల్లగా ఆవిడ ఉంటుంది, ఆవిడ నల్లగా ఉంటుంది, ఈయన తెల్లగా ఉంటాడు. ఆయన ఒకసారి పాపం అసలు మా స్వామికి పరిహాసాలు ఆడడం రాదు. ఆయన ఎందుకు అన్నాడు? కర్మకాల రోజుని ఇలా చూసి కాళీ అన్నాడు. కాళీ అంటే నల్లనిదానా అన్నాడు. ఆవిడ ఇలా చూసింది, ఎప్పుడు అలా అనలేదు. ఎంతో ప్రేమగా పిలిచేవారు ఉమా, శైలజ, అలా అనేవారు కాళీ అని ఓ వెటకారం నవ్వు నవ్వారు. కాస్త నోరు ఈ చివరి నుంచి పక్కకెళ్ళింది. అంటే తెల్లని వాణ్ణి నేను, నల్లని దానివి నువ్వు అన్నారని ఆపాటి పరిహాసాన్ని తట్టుకోలేక ఆమె యోగాగ్నిలో పడి తెలుపు పసుపు ఎరుపు రంగులతో కూడినటువంటి ప్రకాశిస్తున్న తత్వంతో ఎడమతొడ మీద కూర్చుని, నీ తెల్లటి పాలిపోయిన తెలుపు గొప్ప, నా రంగు గొప్ప అంది. గౌరవర్ణంతో వచ్చి కూర్చుంది. గౌరీని ముక్కు మీద వేలేసుకున్నాడు. కాళీ అన్నందుకు ఇంత ఉద్ధత అంటే, మీ మనసులో ఆపాటి నా మీద తగిన దానను కానన్న మాట కూడా నేను అంగీకరించలేదు. అందుకే శంకరాచార్యులు వారు స్తోత్రం చేస్తే, పార్వతీదేవిని పొంది పరమశివుడు గొప్పవాడా, పరమశివుణ్ణి పొంది పార్వతీదేవి గొప్పదా? ఆయన తీర్పు చెప్పలేదు. ఆయన అన్నారు, కళాభ్యాం చూడాలంకృత చచి కళాభ్యాం విజతప ఫలాభ్యాం. అమ్మా నీ తపస్సుకు ఫలం ఆయన, ఆయన తపస్సుకు ఫలం నువ్వు, ఇద్దరు ఒకరికొకరు సరిపోయారమ్మా అన్నారు.
లేనిపోను గొడవ నాకెందుకే. ఆవిడ జోలికెడితే ఆయనకు కోపం, ఆయన జోలికెడితే ఆవిడకు కోపం. పరాశర భట్టర్లని వైష్ణవ సంప్రదాయంలో ఆయన శ్రీగుణరత్న కోశం చేశారు. ఆయన దెప్పి పొడిచారు శ్రీ మహావిష్ణువుని. శ్రీయశ్రీహి అంటూ నువ్వు కంచుక శతం, ఎప్పుడు రాక్షసులు వస్తారో అని 100 కవచములు కట్టు కూర్చుంటట్టు ఆయన శ్రీ మహావిష్ణువు. ఎప్పుడైనా దేవతలకు కానీ భక్తులకు కానీ ఆపదొస్తే వెళ్ళి యుద్ధం చేయాలి, మరి స్థితికారుడు కట్టు కూర్చుంటట్ట. ఇన్ని కవచములు కట్టు కూర్చుంటే శత్రువులు వచ్చి బాణములు వేస్తే ఆయన యొక్క కవచములు పిట్లిపోయిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన 100 కవచములు పిట్లిపోయి కింద పడిపోయాడు. ఎప్పుడోట తెలుసా అండి, ఆయన దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవిని స్తోత్రం చేసేట ఒక ఆయన. ఈయన పొంగిపోయాట, ఇలాగా పొంగిపోతే ఈయన 100 కవచములు పిట్లిపోయి కింద పడిపోయాట. చూసుకోలేట 100 కవచములు కింద పడిపోయాయని, అంత పొంగొచ్చింది. ఈశ్వర స్ఫుటతు భుజయోహ కంచుక శతం అన్నారు పరాశర భట్టర్లు. నీ 100 కవచములు పిట్లిపోయాయి, నిన్ను స్తోత్రం చేస్తే కాదు, మా అమ్మని స్తోత్రం చేస్తే. అనుకలతను కాండాలింగనారంభ శుంభ ప్రతిదిశ భుజ శాఖా శ్రీ సఖానోకహద్భి స్తననయన గుళుచ్ఛస్పార పుష్పద్విరే పారచీతు మై లక్ష్మీ కల్పవల్లి కటాక్షాన్ అంటారు అందులో ఆయన. కాబట్టి అలా లక్ష్మీనారాయణోపాసన చేస్తారాయన. కనుక మీకు వస్తున్నటువంటి అశుభాన్ని, మీరు చేసుకున్నటువంటి పాపము దురితముగా మీకు బ్రహ్మాండమైనటువంటి కష్టాన్ని ఇచ్చేసే సందర్భంలో మీరు ఇప్పుడు శివశివ 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 అంటూ ఆయన పాదములు పట్టుకున్న కారణాన్ని దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని ఏడవకుండా చేసి, చెప్పను కూడా చెప్పకుండా, నువ్వు నాకు పటికి బెల్లం మొక్కన్నా పెట్టు, నీకు ఎంత ఉపకారం చేశానని ఆయనేం అడగడం. మీరు పట్టుకున్నారు కాబట్టి మీకు తెలియని కూడా తెలియదు ఆయన చీమతో కనిపించాడు, ఇవాళ పాముతో కనిపించలేదని. ఒక్కొక్క రోజున చూడండి, అకస్మాత్తుగా ఏదో తగులుతుంది, తెగుతుంది, నెత్తురు వస్తుంది. అంటే ఆ రోజున శరీరము తెగి నెత్తురు ధారలుగా కారవలసినటువంటి పరిస్థితి ఏదో ఉంది. కానీ ఆయన ఏదో దీక్షలో ఉన్నాడు, ఆయనకి ఏదో ఒక భగవత్ కార్యంలో నిమగ్నం అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి శరీరములోంచి నెత్తురు ఏరులా కారకూడదు, ఆయన హాస్పిటల్లో వెళ్ళి పడిపోకూడదు, ఆయనకి కట్లు కట్టకూడదు. కాబట్టి పడిపోతాడు, చిన్న దెబ్బ తగులుతుంది, నెత్తురు కారుతుంది, కట్టుకోడు, హాస్పిటల్కి వెళ్ళడు, ఏమీ చేయడు, ఎప్పుడు ఏం చేస్తున్నాడో అది చక్కగా చేసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు పడిపోవడం జరిగింది, నెత్తురు కారడం జరిగింది, బాధపడడం జరిగింది, కానీ ఆయనకి మాత్రం ఏ ఉపద్రవం రాలేదు. ఇది చేసిన వాడు ఎవరో తెలుసా అండి? శివుడు. కాబట్టి శివ శివ, ఇది శివం, శ్రేయం, భద్రం, శివం, మంగళం. మంగళం అంటే ఏమిటో తెలుసా అండి? సుఖము అని మీకు దేని వలన అనిపిస్తుందో, అంటే వేదం అంగీకరించిన సుఖాలు స్మండే, వేదం అంగీకరించిన సుఖాల గురించి నేను మాట్లాడినా. వేదము అంగీకరించినటువంటి సుఖములు ఏ ఉన్నాయో అవి మీరు పొందడానికి కావలసినటువంటి యోగ్యతని ఈశ్వరుడు కల్పిస్తే దానికి మంగళం అని పేరు. అంటే ఓ ఉదాహరణ చెప్పాలి అని అనుకోండి, నేను నా ఇంట్లో పూజ గది ఏసీ చేయించుకుందాం, నేను చదువుకునే గది ఏసీ చేయించుకుందాం అని నేను అనుకోలేదు. కానీ శివ సంకల్పమస్తు, ఈశ్వరుడికి కలిగింది. వీడు పాపం చెమట్లు తుడుచుకుంటూ, ఆ చదువుకుంటుంటే చెమట అంతా పుస్తకాల మీద పడిపోతూ, అది తుడుచుకుంటూ రమించిపోతూ, అయ్యో నాకు ఏసీ కూడా ఈశ్వరుడు ఇవ్వలేదు, ఇన్నాళ్ళ నుంచి నేను ఇవన్నీ చదివి ఇంత మురిసిపోతున్నాను, ఏమిటో నన్ను కరుణించలేదని అనుకుంటాడేమో వీడని, అసలు ఆడు అనుకోకపోయినా ఆయనే తెచ్చి ఓ ఏసీ బిగింపించేశాడు. నువ్వు కొనలేదు, నువ్వు తేలేదు, కానీ ఏసీ మాత్రం వచ్చి కూర్చుంది గదిలో. ఇది కళ్యాణం. జీవబ్రహ్మైక్య సిద్ధి కళ్యాణం పక్కన పెట్టండి. మీకు సుఖమును కల్పించగలిగినటువంటి వస్తువులు మీ ఇంటికి వచ్చి చేరుట, ఇది కళ్యాణం. వస్తువు వచ్చి చేరింది, కానీ మీరు కానీ ఏసీలో పడుకున్నారో వెంటనే మీకు పరిశం పడుతుంది. ఉపన్యాసాల మాట దేవుడికి ముక్కు తుడుచుకోవడం సరిపోతుంది అన్నారు అనుకోండి డాక్టర్ గారు, ఇంకా అది నాకేమైనా అనుభవంలోకి వస్తుందా? ఇంటికి వచ్చిన వాడు ఎవడో పడుకోవాలా, అది ఎప్పుడు వేసుకోవట్లేదు, కాస్త మీరన్నా వేసుకు పడుకోండి అని బతిమాలాలి. కాదు, మంగళం అంటే వస్తువు చేరడం, కళ్యాణం అంటే అది మీకు అనుభవైక వేద్యం అవడం, దాన్ని మీరు అనుభవించగలగడం. మంగళం, కళ్యాణం, శుభం. శుభం అంటే ఏమిటో తెలుసా అండి? ఏ సుఖమును మీరు అనుభవించారో దాని వలన ఇప్పుడు ఇక్కడ మీరు సంతోషాన్ని పొందడమే కాకుండా దీర్ఘకాలమునందు మీకు అదొక గొప్ప ప్రయోజనమును చేకూర్చుట.
అంటే నీ మాట ఏమిటో అయోమయంగా ఉందయా అంటారు మీరు. నేను కలిపెట్టగలను. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు ఏసీ ఉంది మీరు చదువుకునే గదిలో. ఇప్పుడు మీరు ఏసీ ఉంది కదా అని ఇంకా మీరు అక్కడ దుప్పటి వేసు పడుకోవడం మొదలెట్టారనుకోండి, అది శుభం కాదు. కళ్యాణమే కానీ శుభం కాదు. ఇప్పుడు మీరు అబ్బా ఇంకా నాకు ఇప్పుడు వేడిగా ఉంటే ఏమిటి, ఇంకోలా ఉంటే ఏమిటి, హాయిగా చదువుకుంటాను కూర్చుని, చల్లగా కూడా ఉంది, ఇంకా నాకు ఇంతకన్నా కావలసింది ఏముందని మరింత రమించిపోయి చదువుకుంటున్నారు, ఇంకా బాగా చదువుకోగలుగుతున్నారు. ఇది శుభం. దీర్ఘకాలమునందు మీరు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఇంకొంచెం గట్టి పునాది పడుతోందా పట్టలేదా? ఇప్పుడు ఆ సుఖమును పొందడం వల్ల దీర్ఘకాలమునందు అత్యంత ప్రయోజనమును పొందుట. యజమాని ఇంటి వస్తువు దేన్నైనా అలాగే వాడుకోమని చెప్పింది శాస్త్రం. అందుకే ఇది ఎక్కడ ప్రారంభమో తెలుసా అండి? బ్రహ్మచారికి ఇవేం లేవుగా. బ్రహ్మచారి ఇవన్నీ చేయకూడదు. అసలు బ్రహ్మచారి తాంబూలం వేసుకోకూడదు, తలకాయ దూకోకూడదు, అద్దము చూసుకోకూడదు. ఓ శిఖ పెట్టుకుని గురువు గారు వెళ్ళి భిక్షాటన చేసి పట్టుకురారా అంటే ఆ పట్టుకొచ్చిన అన్నం గురుపత్ని ఏది పెడుతుందో అది తినడం అంతే. ఇంకా వాడికి సుఖం అన్నమాట ఏది? వానప్రస్థు ఉన్న సుఖాలు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడు, రాజ్యానికి ప్రభు అయినటువంటి వాడే స్వచ్ఛందంగా యవరాజ్య పట్టాభిషేకం చేసి అడవిలు గడిపాడు కాబట్టి ఆయనకి సుఖం లేదు. సన్యాసి చెప్పనే అక్కర్లేదు. కాబట్టి ఇంక సుఖం అన్న మాట ఎవరికి? గృహస్థుకే. గృహస్థుకి సుఖం ఎప్పుడు వచ్చింది అసలు? బ్రహ్మచారి గృహస్థ అయితే కదండి సుఖం అన్నది ప్రారంభం. ఇంకా అందుకని అసలు సుఖాలకి ప్రారంభ సుఖం ఎక్కడుంది? భార్య పక్కకి రావడంలోనే ఉంది కదూ. భార్యాస్థానాన్ని పూరిస్తే సుఖము ప్రారంభమైంది. ఇప్పుడు సుఖమన్నది దీర్ఘకాలిక ప్రయోజనానికి భార్య ఎలా పనికొచ్చింది? శరీరమునందు మనస్సునందు పటమరించినటువంటి కామం అధార్మికమైనటువంటి మార్గములో వెళ్లకుండా ధార్మికమైన మార్గంలో కామాన్ని తీర్చుకోవడానికి పత్ని యోగ్యమై, ఆమె యందు పితృరుణం తీర్చుకోవడానికి కొడుకుని కని, ఆమె చెయ్యి పట్టుకుని యజ్ఞము యాగము చేసి ఈశ్వర మార్గంలో ప్రస్థానం చేసి ఈ సుఖములు సుఖములా అన్న భావనతో వైరాగ్యమును పొంది వానప్రస్థానికి వెళ్ళి తరించడానికి భార్య పనికొచ్చిందా పనికిరాలేదా? సుఖస్థానములో ముందు వచ్చి కూర్చున్న భార్య ఈ సుఖమును కొనసాగించడంలో కొడుకునిచ్చింది, కూతురునిచ్చింది, కన్యాదానం చేయించింది, వంశాన్ని పెరిగేటట్టు చేసింది, నీకు పితృరుణం తీరేటట్టు చేసింది. నీ పక్కన కూర్చోవడం వల్ల యజ్ఞం చేశావు, యాగం చేశావు, చండీ హోమానికి పూర్ణాహుతి చేశావు, ఆవిడ ఉండబట్టే కదా చేశావు. ఇప్పుడు ఆవిడ నీకు సుఖాన్ని ఇచ్చినా, వంట చేసి పెట్టినా, ఆవిడ నీకు పక్కనే కూర్చున్నా, ఆవిడ నీ కామసుఖాన్ని తీర్చడానికి హేతువైనా ఆ సుఖము దీర్ఘకాలమునందు దేనికి పనికొచ్చింది? ఈశ్వరుణ్ణి చేరడానికి పనికొచ్చింది కదండి. గృహస్థాశ్రమ ప్రవేశం భార్యా స్వీకారమే. ఆ కోణంలోనే మిగిలినవి కూడా చూడాలి. అలా చూడడం చేత కాకపోతే భార్యాస్థానం దగ్గర నుంచి అన్నిటినీ భ్రష్టత్వం పట్టించుకుంటాడు గృహస్థు. అలా భ్రష్టు కాకుండా ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి తనకి కలిసొచ్చినటువంటి వాటన్నిటినీ వాడుకుని ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి బుద్ధి లోపల ప్రచోదనమై ప్రస్థానం ఎవడు చేస్తాడో వాడు శుభ పరంపరలు పొందినవాడు. అందుకే మన వాళ్ళు వ్రతం చేస్తున్నామండి అన్నారనుకోండి, అక్షతలేసి వ్రతం సువృతమస్తు, ఇది శుభప్రదమగుగాక, ఈ వ్రతము నీకు దీర్ఘకాలమునందు ఉపయుక్తమగుగాక, ఇది శుభం. క్షేమం. క్షేమం అంటే ఇవన్నీ ఎవరిస్తారో తెలుసా అండి? మీరు అలా తరించగలిగిన స్థితి ఎవరి నుండి వస్తుంటుందో ఆయన్ని శివుడని పిలుస్తారు. అసలు నా మొహం శివాష్టోత్తరం 30 అంటే బెంగ పెట్టుకోకండి, 108 చెప్తాను. 30 రోజులు శివనామం చాలండి. శివనామమే 30 రోజులు. అప్పయ్య దీక్షితుల వారు ఏం చెప్పారు దాని గురించి అన్నది ఒక రోజు. అలా 30 రోజులు శివనామం ఒక్కటే చాలు. అది శివాష్టోత్తరం చెప్తానండం పేరాశ. 108 నామాలు చెప్పడం ఏంటంటే 30 రోజుల్లో చాలా అన్యాయం. అది 6 భక్తుల్లో 37 రన్స్ కొట్టమని అడిగినట్టుగా ఉంటుంది. అది అంటే నేను చెప్పనని కాదు, చెప్తాను. చెప్పడం ఏముందండి, వాళ్ళే చెప్పేస్తాను 108 నామాలకు అర్థం. అది పెద్ద విశేషమా ఏమి? కాబట్టి శివ మీకు క్షేమకారకుడు. ఎవరు క్షేమాన్ని ఇస్తారో తెలుసా అండి? క్షేమం అని రాస్తారు పైన, ఉత్తరం రాస్తే పైన క్షేమం అంటారు. క్షేమం అంటే ఏమిటో తెలుసా అండి అర్థం? ఏవి ఉండాలో అవి ఉన్నాయి, ఏవి ఉండాలో అవి ఉండి ఎలా ఉండాలో అలా ఉన్నాయి, అది క్షేమం. కేవలం ఉన్నాయి, నీకేమైనా ఉపయోగం ఉందా?
వాడు ఏవేవి చేయకూడదో అవన్నీ చేస్తున్నాడు. తండ్రి గారు 50 కోట్ల ఆస్తి ఇచ్చాడు, వీడికో 3 కోట్లు అప్పు వచ్చింది. ఇప్పుడు వాడు ఉన్నాడు, ఏమైనా ఉపయోగం ఉందా? 7 తరాల కింద పడిపోయాయి వాడు చేసిన తప్పుడు పనులకి. ఏమిటి వాడు ఉండి ప్రయోజనం? అది కాదు. ఉండి ఎలా ఉండాలో అలా ఉండేటట్టు నడిపించగలిగిన బుద్ధి ప్రచోదనం ఇయ్యగలిగినటువంటి పరమాత్మ యొక్క స్వరూపమునకు శివ అని పేరు. ఏది నీకు వద్దంటే మానే శివుణ్ణి శివ అనకు. ఇవి వద్దని అనగలడా ఎవరైనా? బ్రహ్మచారి కాని, సన్యాసి కాని, వానప్రస్థు కాని, గృహస్థు కాని నాకు శివనామం అక్కర్లేదని చెప్పగలడా? అక్కర్లేదన్నాడంటే ఇవేవి నాకు అక్కర్లేదని గుర్తు. కాబట్టి శివ అన్న దానికి తాత్పర్యం తెలిస్తే నాకు శివ అన్న నామం అక్కర్లేదనగలిగిన మొనగాడు లోకంలో ఉండడు. కాబట్టి క్షేమం, కుశలం. కుశలం అంటే ఏమిటో తెలుసా అండి? కేవలం ఉండడం కాదు, కేవలం మీరు చదువుకోవడం కాదు, కేవలం మీరు ఎక్కడికో వెడుతూ ఉండడం వస్తూ ఉండడం కాదు. మీకు ఒక సత్పురుషుడితోటి సహవాసము కలిగిందా? నిరంతరము పరమేశ్వర చింతన కలిగినటువంటి ఒక మహానుభావుడితో నీకు స్నేహం ఉందా? నీ ఐశ్వర్యం అంతా పోయినా పర్వాలేదు, ఆ స్నేహాన్ని మాత్రం వదలకు. అది నిన్ను తరతరాలు కాపాడేటట్టు చేస్తుంది. ఆయన నిన్ను తనతో పాటు ఆ ప్రస్థానంలో నడిపించుకుంటాడు. ఎప్పుడు వదిలిపెట్టేస్తారో తెలుసా అండి? ఒక్క కారణానికి వదిలిపెట్టేస్తాడు. వచ్చేది ఉపన్యాసానికి, చేసే విచారణలన్నీ అక్కర్లేని విషయాల మీద. ఇంతకుముందు ఎవరొచ్చారు, ఇప్పుడు ఎవరు రాలేదు. గురువుగారు అమ్మాయికి పెళ్ళైతే గురువుగారి వియ్యాలారికి ఆస్తి ఎంత ఉంది, ఇలాంటివి విచారణ చేయడానికి ప్రయత్నం చేయడం పరమేశ్వరుడిచ్చినటువంటి సత్పురుష స్నేహాన్ని తనంత తాను దూరం చేసుకోవడం. నువ్వు దేనికి కలిశావో ఆ మార్గంలో నిలబడే ప్రయత్నం చెయ్యి. నీకు అక్కర్లేని వాటిలో నీ వేలు పెట్టకు. పెట్టకుండా ఉంటే సత్పురుషులతోటి సహవాసము నిలబడుతుంది. సత్పురుష సహవాసం నిలబడడానికి హేతువేది? సత్తు గురించి మాట్లాడటం. ఈశ్వరుడు గురించి మాట్లాడు, ఈశ్వరుడు గురించి విను, ఈశ్వరుణ్ణి స్మరిస్తుండు, అంతే. అప్పుడు ఆ స్నేహాన్ని నిలబెట్టుకుంటే సత్పురుష సహవాసం కలిగితే వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? నాకు ఆయన బాగా తెలుసండి, ఆయన నేను అంతేవాసిని, ఆయనకి నేను అంతేవాసిని అని మీరు చెప్పుకున్న రోజున మీరు ఒక పొరపాటు చేయడానికి భయపడతారు. ఎందుకో తెలుసా అండి? మీకు ఒక ముద్ర ఉందనుకోండి, నేను చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి గొప్ప అనుమాయిని అని నాకు పేరు వచ్చిందనుకోండి లోకంలో, నేను సంధ్యావందనం చేయకుండా ఉండడానికి చాలా భయపడిపోతాను. ఎందుకు భయపడిపోతాను? నేను సంధ్యావందనం చేయలేదు అని గ్రహిస్తే నన్నేమనకపోవచ్చు, ఏమయ్యా పరమాచారి స్వామి సంధ్యావందనం గురించి అంత గొప్పగా చెప్పేవారు కదా, మరి నువ్వు సంధ్యావందనం చేయలేదే ఈ పూట, నేను పరమాచారి స్వామి వారికి అంత భక్తుడిని ఇంత భక్తుడిని అంటావు, సంధ్యావందనమే చేయలేదు అంటారేమోనన్న భయానికైనా సంధ్యావందనం చేస్తాం. అవునా కాదా? రామకృష్ణ పరమహంస ఇదే చెప్తారు. సత్పురుష సహవాసం ఎటువంటిదంటే ఏనుగు పక్కన వెళ్ళేటటువంటి మావటి చేతిలో పట్టుకున్నటువంటి అంకుశం లాంటిది. ఏనుగు తొండానికి ఉన్న లక్షణం ఏమిటి? ఇలా ఎత్తి కొమ్మ విరుస్తుంది, ఇలా ఎత్తి పాదులాగుతుంది, ఇలా ఎత్తి ఇంకోటి. శృంగేరిలో నేను ఒకసారి చూశాను, ఒక ఏనుగు ఆ స్త్రీలు అలా వెళ్ళిపోతుంటే వాళ్ళ కొప్పులో పువ్వులు లాగుతుంటుంది. పక్కన మావటి ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? అంటాడు, ఇలాగా తొండం దింపేస్తుంది, మళ్ళీ 4 అడుగులు వేస్తుంది, మళ్ళీ తొండం ఇలా అవుతుంది, మళ్ళీ ఇలా అంటాడు, మళ్ళీ దింపేస్తుంది. పక్కన మావటి ఎంత బలంగా, ఏనుగు కన్నా బలంగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క అంకుశం దెబ్బకి తొండం నింపిందండి అనడానికి ఏనుగు ఎంత ఉంటుందో ఆయన ఎంత ఉంటాడు. అంత బలం ఉన్న ఏనుగు తనంత తాను కట్టుబడింది మావటి యొక్క అంకుశానికి, మావటికి తప్ప. నిజానికి ఏనుగు తలుచుకుంటే మావటిని తొండంతో తొట్టు చుట్టి అవతలికి విసిరేయగలదు, కాలు కింద పెట్టి తొక్కేయగలదు. కానీ తనకి ఎన్ని రకాల బలాలున్నాయని మీరు అనుకుంటున్నారో అన్నిటినీ పక్కన పెట్టి మావటికి లొంగిపోయిన ఏనుగు పూజనీయతని పొందుతుంది, ఈశ్వరుణ్ణి తల మీద పెట్టుకుంటుంది. అడవిలో తిరిగేటటువంటి ఏనుగు, క్రమశిక్షణ లేని ఏనుగుని తీసుకొచ్చి వెంకటాచలంలోనో లేకపోతే తిరుత్తణిలోనో అరుణాచలంలోనో ఈశ్వరుడు యొక్క ఊరిరిగిం పెడుతుంటే దాని ముందు ఏనుగుల్ని నడిపించారు. వేటిని నడిపిస్తారు? మావటి మాటకి లొంగే ఏనుగే ఈశ్వరుణ్ణి తల మీద పెట్టుకుంటుంది గురువాయూరులో. గురువుగారి మాటకి, సత్పురుషుడి యొక్క మాటకి తనంత తాను అహంకారమును మీరు పొందడానికి ఎన్ని హేతువులు మీకున్నాయో అన్నిటినీ పక్కన పెట్టి మీ అంత మీరు లొంగిపోవడం అలవాటైతే మీకు సత్పురుష సహవాసం చేత మీరు ఎలా ప్రవర్తించాలో అది మీకు అలవాటు అవుతుంది. కనీసం అయ్యో ఆయనతో ఉంటున్నాం, ఇలా చేస్తే బాగుంటుందా అని మీరు చేయకుండా ఉంటారు కదండి. ఇది కుశలం.
అలా ఉండడానికి కావలసినటువంటి సత్పురుష సహవాసం నీ జీవితంలో ఏమైనా దొరికిందా? నువ్వు ఆయనతో కలిసి ఉండడం ఒకెత్తు, ఆయన నిన్ను పేరు పెట్టి పిలవడం ఒకెత్తు. ఆయన నిన్ను గుర్తుపడతారా? అంతమందిలో చూడగానే ఆప్యాయంగా పలకరిస్తారా? నీ జీవితంలో, నీ జీవకోటి యాత్రలో నువ్వు ఒక పెద్ద మెట్టు పైకెక్కి నించున్నట్లు గుర్తు. ఆపాటి పరిచయం ఉందిగా, చాలు నీ జన్మకి. ఈ స్థితి నిలబెట్టుకోవాలంటే చాలా జాగరూకతతో ఉంటే అంతేవాసివి కాగలవంటే మనసులో జ్ఞాపకానికి ఉంటావు. ఈ స్థితిని నువ్వు పొందుతూ ఉంటే కుశలం. ఇది ఎవరిస్తారు ఇటువంటి అభ్యున్నతిని? నీకు రాకపోయినా వచ్చినవాడు ఒకడు ముందు నడిస్తే వాడు చేయబట్టుకుంటే నువ్వు అదే పొందుతావు కదండి. శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి పడుకున్నవాడు ప్రత్యేకంగా తిరుపతి వెళ్ళక్కర్లేదు, తెల్లారేపటికి తిరుపతిలోనే ఉంటాడు. ఎందుకంటే శేషాద్రి తిరుపతి వెళ్ళింది కాబట్టి. సత్పురుషుడి చొక్కా పట్టుకున్నవాడు సత్పురుషుడు చేరిన చోటికే చేరుతాడు. ఎందుకు చేరుతాడు? అథవా కొంత దూరమైనా చేరిపోతాడు కదండి. ఆయనంత ఉపాసన బలం లేకపోవచ్చేమో కానీ ఆయనతో ఊళ్ళోకి వెళ్ళాడు, తెల్లవారులు ఎత్తే ఆయన ఇంటికి వెళ్ళాడు, ఆయన చెప్పిన మాటలు పాటించాడు, ఆయన మీద నమ్మకం పెంచుకున్నాడు, ఆయన చెప్పింది విన్నాడు, ఓ గురువుగారు అన్నాడు, భక్తితో మార్చుకున్నాడు జీవితాన్ని. జీవనయాత్రలో పెద్ద పెనుమార్పు వచ్చిందా లేదా? ఇది రావడానికి హేతువు సత్పురుషులతో సహవాసం. ఇది ఏర్పడితే కుశలం. మీకు ఎలా దొరుకుతాడు సత్పురుషుడు? సత్పురుషుడు అన్నవాడెవరు? ఆయనకి ఏ కోరిక లేదు, ఆయనకే ఇది పొందుదామని లేదు. ఇది పొందుదామని లేనివాడు మీ దగ్గర ఎందుకోసం ఆశ్రయిస్తాడు? మీ వల్ల ఏ ప్రయోజనం కలగాలని కోరుకుంటాడు ఆయన? ఆయన ఏం కోరుకోడు. మీరు ఆయనతో కలిసి ఉన్నా ఆయనకి అంతే సంతోషం, మీరు ఆయన్ని విడిచిపెట్టేసినా ఆయనకి అంతే సంతోషం. ఆయన పట్టుకున్న నాడు పొంగిపోడు, విడిచిపెట్టిన నాడు ఏడుస్తూ కూర్చోడు. ఎందుకంటే ఆయనకి తెలుసు లోకంలో ఎవరిని పట్టుకోవాలో ఆయనకి తెలిసి ఉన్నవాడు కాబట్టి ఈ పట్లకి ఈ విడుపులకి ఆయనేం బాధపడిపోయేవాడు కాడు, పొంగిపోయేవాడు కాడు. కానీ పట్టుకోవలసిన కర్తవ్యం ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది. ఆ పట్టు నీకు తెలిసిందా? అది తెలిసేట్టు చెయ్యగలిగిన ప్రజ్ఞ ఎవరిలోంచి ప్రకాశిస్తోందో వాడికి శివుడని పేరు. ఆ శివానుగ్రహం ఉంటే నీకు సత్పురుష సహవాసము లభిస్తుంది. కాబట్టి ఇన్నిటిని ఇవ్వగలిగిన వాడెవరు? ఆయన శివుడు అంది. కాబట్టి చూడండి, ఇంకా నేను కొన్ని విడిచిపెట్టేస్తున్నాను. ఎందుకని అంటే నేను ఈ శివనామం దాటకపోతే మహేశ్వర నామంలోకి ఎప్పుడు వెళ్ళను? కాబట్టి భయం. నిన్ననే నాకు ఇంటికి వెడుతున్నప్పుడే కారులో నానాజీ గారు లెక్క చెప్పారు, నువ్వు ఇన్ని పూర్తి చేస్తుండాలి రోజు. నిన్ను అడుగుతా మళ్ళీ కారు ఎక్కినప్పుడు, ఇన్ని చేశావా అని అడుగుతాను. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో, అన్ని నామాలు పూర్తి చెయ్యి అని చెప్పారు. కాబట్టి నేను శివనామం దగ్గరే ఉండిపోతే ఎలా? కాబట్టి ఇన్నింటిని ఇవ్వగలిగిన వాడు శివుడు. ఇందులో మీకు నాకు అక్కర్లేదండి ఇవేవి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ సభలో అని నేను అనుకోవట్లేదు కదండి. ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావాలంటే శివుడు కావాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, శివుడు కావాలంటే శివుడికి ఏమిస్తే మీ వాడవుతాడు కదండి. అసలు శివుడు మీ వాడవడానికి మీరేం చెయ్యాలి? అసలు ఇంకా పెద్ద విచిత్రం ఏమిటో తెలుసా అండి? మీ వాడవాలి అంటే ఆయనకి కూడా మీకులా అవసరాలు ఉన్నవాడై ఉండాలి కదూ. అవసరాలు ఉన్నవాడైతే మీరేమైనా ఇస్తే అవసరం తీర్చుకుంటాడు. ఒకప్పుడైనా ఆకలి వేసింది అనుకోండి, ఓ యాపిల్ పండు ఇస్తే తింటాడు. ఒకప్పుడైనా దాహం వేసింది అనుకోండి, కాసిన మంచినీళ్ళు ఇస్తే తాగుతాడు. ఒకప్పుడైనా పంచి కట్టుకోవలసిన వాడు అనుకోండి, మీరు పంచిస్తే ఇవాళ రేపో ఎప్పుడో అప్పుడు కట్టుకుంటాడు దాన్ని కదా. ఆయన గురించి శాస్త్రం ఏం చెప్తోందో తెలుసా అండి? శివుడి గురించి ఆయన అత్యంత పరిశుద్ధాత్మని. ఆయన అత్యంత, ఇంకా నీకు ఇంత అంతా చెప్పడానికి వీలు లేనంత పరిశుద్ధమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడై త్యచోహం శివ ఉచ్యతే. అటువంటి వాడు శివ అని చెప్పబడుచున్నాడు. అత్యంత పరిశుద్ధాత్మనే అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? 3 మలములు లేనివాడు అని అర్థం. సమస్త జీవకోటికి 3 మలములు ఉంటాయి. ఆణవ మలము, కార్మిక మలము, మాయిక మలము అని 3 మలాలు. ఆణవ మలము అంటే మీరు ఏ ప్రాణిని తీసుకోండి, అందులో పంచభూతాలు ఉంటాయి. ఆ పంచభూతాలే పృథివీ, ఆపస్తేజో, వాయురాకాశాలు. నేనున్నాను అనుకోండి, ఈ శరీరం, దీనికి పృథివీ ఇలా అంటే మట్టి వస్తుంది. తేజో, ఇందులో కొంత వేడి ఉంటుంది. వాయు, ఇందులోకి గాలి వెళ్ళి పైకి వస్తుంది. నీరు,
కొంత నీరు ఉంటుంది, ఎప్పుడు రక్తమే నీటి రూపం ప్రవహిస్తూ ఉంటుంది. ఆకాశ ఖాళీ జాగాలు ఉంటాయి, మెదడులో నరాల దగ్గర నుంచి గుండె కవాటాలు లోపలంతా కడుపులో ఖాళీ జాగాలు ఉంటాయి. అవి లేకపోతే ప్రమాదం, మూసుకున్నాయనుకోండి బ్లాక్ పడిపోయింది అంటారు కదా. కాబట్టి ఖాళీ జాగాలు ఉంటాయి. ఇవి అన్నిటి యందు ఉంటాయి, సమస్త ప్రాణుల యందు ఉంటాయి. కానీ ఈ పంచభూతములతో తయారు చేయబడిన శరీరం ఉన్నవాడు, ఈ పంచభూతములతో సమస్తమును తయారు చేసిన వాడు, వాడెవరో వాడు ఆణవ మలము లేనివాడు. కాబట్టి అసలు ఇలాంటి శరీరం ఆయనకి లేదు. ఈ శరీరాలన్నీ మాత్రం ఆయనే చేశాడు. కాబట్టి ఇప్పుడు ఇలాంటిది లేదు కదండి. లేనప్పుడు ఎలాంటిది ఉందో పక్కన పెట్టండి. నేను ఒక మాట చెప్తాను. వ్యోమవత్వ్యాప్త దేహాయ, ఆకాశమంత దేహం ఉంది. ఓ పంచిల చాపు ఇవ్వండి. మీ దగ్గర ఉందా ఏమన్నా అలాంటి చాపు? ఆయన కట్టుకోవడానికి సరిపోతుందా అది? అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తే ఆశ్చర్యకరమైనటువంటి శ్లోకం ఒకటి చేశారు ఆయన. ఈశ్వర గంధే గంధ వహాత్మతాన్ నపచనే, నీకు నేను గంధం రాస్తాను కానీ నాకు వాయువు అంశిస్తావా అని అడిగారు. అప్పుడు అంతా నిండిపోయిన వాడికి అంతటా నిండిపోయిన వాయువై గంధం రాయొచ్చు. ఎంత ఉన్నాడని మీరు రాస్తారు? పంచభూతములతో తయారు కానివాడు అంతటా నిండిపోయిన వాడికి మీరు పంచిల శాపం ఇస్తారు. వస్త్రం సమర్పయామి, ఆయన వేసుకునే రుద్రాక్షమాల మీ దగ్గర ఉందా? ఆభరణం సమర్పయామి, ఆయన నాగాన్ని వేసుకుంటాడు, మీరు తెచ్చేస్తారా పావుని? ఆయన ఒంటికి అలదగలిగినంత విభూతి మీ దగ్గరుందా? ఏమిస్తానని మీరంటారు ఆణవమలం లేని వాడికి? కార్మికమలము. కార్మికమలము అంటే ఏమిటో తెలుసా అండి? జీవుడు వాడే శరీరాలు మార్చుకున్నాడు. ఇత పూర్వం కొన్ని కోట్ల శరీరములలో ఉన్నప్పుడు చేసుకున్నటువంటి పాప పుణ్యములు పెద్ద పెద్ద పర్వతాల్లా పడిపోయి ఉంటాయి. చేసుకున్న కర్మల వలన పాప పుణ్యములు పర్వతముల వలె పడి ఉన్న జీవుడెవరో వాడు కార్మిక మలమున్నవాడు. ఆ పాప పుణ్యములే అనుభవంలోకి వస్తుంటాయి. ఆయనకి పాపము లేదు, పుణ్యము లేదు, కాబట్టి కార్మిక మలము లేదు. మాయిక మలము అంతటా ఉన్నాడని ఉపన్యాసం చెప్తాను. అరోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశరాహ. ఇంకోటికి చెప్పమంటే అందరూ పరాశరులు, వ్యాసుడే. ఏదయా ఇన్ని మాటలు ప్రహ్లాదోపాఖ్యానం చెప్పావు, నీకు కనబడ్డాడా విష్ణు అంటే? ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవ అగ్రని వింటే. కానీ ఏడి కనపడతాడా? ఎందుకు కనపడ్డావు? మాయా. నామము రూపమునకే మాయా అని పేరు. నామరూపాలు కనపడతాయి కానీ నామరూపములు దేంట్లో వచ్చేసాయో అది కనపడదు. బంగారం కనపడదు, చెవుల కుండలములు కనపడతాయి, గాజులు కనపడతాయి, ఏదో కేయూరములు కనపడతాయి, కంకణములు కనపడతాయి, లేకపోతే నూపురములు కనపడతాయి తప్ప అది బంగారము అన్న గుర్తింపు మాత్రం రాదు. నామరూపములే కనపడుతూ ఉంటాయి. నామరూపముల యందు మాత్రమే నిలబడిపోగలిగినటువంటి స్థితి మాయ. ఆ మాయ నాకుంది, మనకుంది, ఆయనకి లేదు. కాబట్టి ఆయనకి మాయిక మలం లేదు. ఆయనకి ఈ మూడు మలములు లేవు. ఆణవ మలము, కార్మిక మలము, మాయిక మలము, మూడు మలములు లేనివాడెవరో అటువంటి వాడు అత్యంత పరిశుద్ధాత్మని అని పిలిచారు. ఇప్పుడు ఆయనకి నువ్వేమిస్తావు? ఏమిస్తే నీవాడవుతాడు? అందుకే శంకరాచార్యులు వారి శివానంద లహరి చేస్తూ ఒక చమత్కారమైన శ్లోకం చేశారు. ఆయన అన్నారు, కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ శిరస్తే శీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అన్నారు. ఆయన అన్నారు, శివ లోకంలో మిగిలిన పదార్థాలు అలా ఉంచు, కానీ బంగారం ఇస్తానంటే తీసి దాచుకోనివాడు లోకంలో ఉండడు. ఎందుకైనా పనికొస్తుందండి అని తీసుకెళ్లి దాచుకుంటాడు. నీకు పట్టుకెళ్ళి బంగారం ఇద్దామంటే కరస్తే హేమాద్రియౌ, బంగారు కొండ నీ చేత్తో పట్టుకున్నావు. కాబట్టి ఇంకా నీకు బంగారం ఏమి ఇస్తాను? నా మొహం ఓ తులం ఉంది, 100 తులాలు ఉండొచ్చు, 200 తులాలు ఉండదు. బంగారు కొండే నా దగ్గర లేదుగా, మేరు పర్వతం ఆయన విల్లు. ఇంకా మీరేమి ఇస్తారు ఆయనకి? పోన్లేవయ్యా, ఎంత బంగారం ఉన్నా అర్ధరాత్రి అవసరం వస్తే పట్టుకెళ్ళి బంగారం ముక్క కొట్టి అమ్ముకుని డబ్బు తెచ్చుకోవాలిగా, అందుకని 4 రూపాయలు ఇస్తా అంటావేమో. గిరీశ నికటస్తే ధనపతౌ, రూపాయలు కాదు, నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఆయన పక్కన ఇలా చేయి కట్టుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే నించున్నాడు. ఎప్పుడైనా కుబేరా కొంచెం సాయం చేస్తానంటే అంటాడేమోనని ఆయన ఎప్పుడు అడగలేదు. ఇప్పుడు నువ్వు ఇస్తే పుచ్చుకుంటాడా? నీకు ఇచ్చేవాడే తప్ప ఆయన పుచ్చుకునేవాడు కాడు. ఆయనకి నువ్వేమిస్తావు? గిరీశ నికటస్తే ధనపతౌ శిరస్తే శీతాంశౌ
ఎవరికి చంద్రవంక ఉందో వాడు మోక్షం ఇస్తాడు. కాబట్టి నీకు మోక్షం ఇస్తానంటావా? ఆయనే మోక్షం ఇచ్చేవాడన్నానికి గుర్తు ఆయన చంద్రరేఖని ధరించి ఉన్నాడు. చంద్రోద్భాసితేకరే స్వరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాం వరదరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురు చిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభిః అని శంకరులు స్తోత్రం చేశారు. అటువంటి చంద్రరేఖ తల మీద ఉన్నవాడు మోక్షమును నీకిస్తాడు. నువ్వు ఆయనకేమిస్తావు? ఆయనకి ఇవ్వడానికి నీ దగ్గర ఏం లేదు, నువ్వు ఆయనకి ఇవ్వలేవు. మోక్ష సుఖమునే ఇవ్వగలిగిన వాడు కామకోటి. కామకోటి అంటే ఎంత సుఖము నీకు కావాలో అంత సుఖమును మోక్ష సుఖము వరకు ఇవ్వగలిగినటువంటి తల్లి కామకోటి. ఆ కామకోటి అయ్యవారు శివుడు. అటువంటి శివుడు మోక్షమునే ఇవ్వగలడు. అటువంటి వాడికి నువ్వేమిస్తావు? శిరస్తే శీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ. లోకంలో శుభము అన్నది ఏది ఉన్నదో మీకు ఇప్పుడేగా చెప్పా. శుభం అంటే అవన్నీ ఆయన పాదాల మీద పడి ఉంటాయి. మీ ఇంటికో తోరణం కట్టాలనుకోండి, ఆయన అనుగ్రహం కలిగితే ఇలా అంటాడు. అంటే ఆ శుభం ఎగిరొచ్చి మీ ఇంటికి తోరణం కింద వస్తుంది. కాబట్టి ఇంటికి తోరణం వచ్చింది అంటే ఆయన పాదం కదిపి విసిరాడు ఓ శుభాన్ని మీ మీద. అన్ని శుభములు ఆయన పాదాలను ఆశ్రయిస్తే ఆయనకి శుభం నువ్వేం చేస్తావు? కాదులేండి, ఇంకేమన్నా చూస్తానంటావా? గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణే. అసలు ఇలా చింతించేటప్పటికే కోరిక తీర్చేసే చింతామణులతో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఒక్క చింతామణి ఉంటే మీరు ఇలా చింతించేటప్పటికే అబ్బా దీని బదులు కూలర్ ఉంటే బాగుండంటే ఇది కూలర్ అయిపోతుంది. దానికి చింతామణి అని పేరు. అలాంటి చింతామణి ఒకటి ఉంటే అంత గొప్పది. ఆయన చింతామణులతో కట్టిన ఇంటిలో ఉంటాడు. కాదు కాదు, అసలు లోకమునకంతటికీ చింతించిన కోరికలు ఇవ్వగలిగినటువంటి చింతామణులకు చింతామణి అయిన కామాక్షి పాణిని పట్టుకున్నవాడు చింతామణి పాణిగ్రాహి. పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే ఆ పేరు పెట్టుకుంటుంటారు, చింతామణి పాణిగ్రాహి అని. కాబట్టి చింతామణులతో ఇల్లు కట్టుకున్నవాడు, కామధేనువు తనదైన వాడు, కల్పవృక్షముల యొక్క తోట యందు విహరించేటటువంటి వాడు, ఆయనకి నువ్వేమిస్తావు? గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణే. ఒక్కటి ఉంది, శివా నా దగ్గర అది ఇస్తానన్నారు. ఏమిటో తెలుసా? ఇవన్నీ నీవేమో, నీది కాదు నాదన్నదొక్కటి ఉంది నా మనస్సు. అది మాత్రం అంటూ ఉంటుంది, నా అంతదాన్ని నేనంటూ ఉంటుంది. ఇవన్నీ నావంటుంది తప్ప ఇవన్నీ వాడి వందగా. అందుకని దీన్ని నీకు ఇచ్చేస్తాను. కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. నీ మనసుని తీసుకెళ్ళి అక్కడ పెట్టావా శివుడు ఈ వాడైపోతాడు. అదొక్కటే మీరు పెట్టడానికి ఉన్న వస్తువు. అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ గభీరే కాసారే విశితి విజనే ఘోర విపినే విశాలే శైలేషు భ్రమత కుసుమార్థం జనమతి సమర్పీ చేత సరసిజముమానాధభవతే సుఖేనావస్థాతుం జనహ నజానాతి కిమహో అంటారు. ఎందుకునా ఎక్కడో నీళ్లలో కెడతావు, సరోవరాల్లో కెడతావు, తామర పూలు తీసుకొస్తావు, కొండలెక్కుతావు, మారేడు దళాలంటావు, ఇంకో చోటు కెడతావు, తులసి దళాలంటావు, ఇంకో చోటు కెడతావు, ఏవో కరవీర పుష్పాలంటావు, సన్నజాజులు అంటావు, పందిళ్ళు ఎక్కుతావు, పాకలు ఎక్కుతావు, అన్ని తీసుకొస్తావు, ఆయన మీద వేస్తావు, నీ మనసు మాత్రం అక్కడ పెట్టావు. శివుడు అంటాడు, నీ మనసు ఇక్కడ పెట్టరా, నేను నీ చెయ్యి పట్టుకుంటానంటే. నీ మనసెక్కడ పెడితే సంతతం చింతయామి. ఇన్ని ఇవ్వగలిగిన వాడు సృష్టికర్తవాడు, స్థితికర్తవాడు, ప్రళయకర్తవాడు అని మీరు పరమశివుణ్ణి 108 నామముల యొక్క వ్యాఖ్యానమును విన్న కారణం చేత కలిగినటువంటి అనన్యమైనటువంటి భక్తితో నిరంతరము స్మరణ చేయడం చేత ఆయన మీ వాడైపోతాడు. అంతే. ఆయన మీ వాణ్ణి చేసుకోవడానికి అది వినా మార్గం లేదు. మిగిలినవి ఎన్ని ఉండి అదొక్కటి లేదనుకోండి, వాడు పొందేది అమంగళమే. ఎక్కడ నిరూపించారో తెలుసా అండి ఈ ఘట్టాన్ని? విష్ణు భాగవతం అంటారు. భాగవతంలో దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు. ఏమి లేవు ఆయనకి వేదం చదువుకున్నాడు. ఆయన బ్రహ్మగారి సభ కెడతాడు, బ్రహ్మగారి సభలో కూర్చుంటాడు, ఆయనకి అన్నీ ఉన్నాయి. ఆయన అదృష్టం ఏమిటంటే సాక్షాత్తు పరాశక్తి ఆయన అనుగ్రహించి ఆయనకి కూతురుగా పుట్టింది. దాక్షాయిణి అని పేరు పొందింది ఆయన కీర్తి నిలబెట్టడానికి. ఇన్ని పొందినవాడు ఏం చేశాడు? చిట్ట చివర శివుడు తప్ప వినా మిగిలిన వాళ్ళందరికీ నేను హవిస్సులు ఇస్తానని నిరీశ్వర యాగం ఒకటి మొదలెట్టాడు. ఏముంది ఇప్పుడు? బాహ్యంలో అన్నీ ఉన్నాయి ఆయనకి. దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, చాలా మంది వచ్చారు అక్కడికి. అబ్బో దక్షుడు ఎంత గొప్పవాడో అన్నారు. ఏమిటి వద్దనుకున్నాడు ఆయన? శివుడు ఒక్కడనే వద్దనుకున్నాడు. శివుడు ఒక్కడనే వద్దనుకుంటే మరణవాంగ్మూలం అంటారు. మరణవాంగ్మూలం అంటే శరీరం విడిచిపెట్టిపోయి ముందు చెప్పే మాటకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇంకది పరమసత్యం.
అమ్మవారు లోకానికంతటికీ ఒక సత్యాన్ని చెప్పి ఎప్పుడు ఎవ్వరూ పాడవకుండా చేయడం కోసం ఒక వాంగ్మూలం ఇచ్చింది భాగవతంలో. భవో నహోద్వేష్టి శివం శివేతరహ అంది. శివుడు అక్కర్లేదని మిగిలినవన్నీ పట్టుకున్న నీకు శివం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగింది. శివం అంటే నేను ఇందాక చెప్పినవన్నీ ఎక్కడి నుంచి వస్తాయిరా ఓరి పిచ్చాడా, ఎందుకు నీకు శివుడంటే కోపం? పరగచితాస్తి భస్మ నృకపాల ధరుండు పిశాచయుక్తుడని శర్వు నమంగళుగా తలంపరెవరున్ ఒక్క నీవు తప్ప, మరి వాక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజ లేశములన్ సమ్మతిదాల్సరే మస్తకంబులన్. ఏడి పిచ్చెక్కి మాట్లాడుతున్నావు? శ్మశానంలో తిరుగుతాడంటావు, పిశాచయుక్తుడంటావు, ఆయన ఒంటికి బూది పూసుకుంటాడంటావు. నీకు నేనొక్క మాట చెప్తాను రా దక్ష. తండ్రి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కడుపున పుట్టిన 15 మంది కొడుకులుంటే 5 దొంగలు, 5 ఐఏఎస్ ఆఫీసర్లు, 5 ఐపీఎస్ ఆఫీసర్లు అయినా 15 మందికి తండ్రి తప్ప 5 ఐఏఎస్లకే తండ్రిని, 5 ఐపీఎస్లకి తండ్రిని, ఈ 10 మందికే తండ్రిని కాన 5 దొంగలకి నేను తండ్రిని కానన్నవాడు తండ్రి ఎలా అవుతాడు? 15 మంది కొడుకులే ఆయనకి. 15 మంది కొడుకులే ఈ 5 కోసమే ఆ 5 వెతుకుతున్నారు. తండ్రి గారి షష్ఠి పూర్తికి ఈ 5 వచ్చారు, ఈ 5 వచ్చారు, ఈ 5 వచ్చారు. ఈ 5 దొంగల ఎదుట చాలా బంగారు వస్తువులు కనబడ్డాయి. తీస్తారా? తీరు. ఎందుకు తీరో తెలుసా అండి? నాన్నగారి షష్ఠి పూర్తి అవుతోంది. నాన్నగారి దగ్గర నిలబడ్డాం మనం శతఛిద్రాభిషేకానికి. ఇప్పుడు మనం ఏమైనా చేస్తే నాన్నగారి పరువు పోతుంది. అందుకని వాడు దొంగతనం చేయలేదు. భూతప్రేత పిశాచములు కూడా ఈశ్వరుడు యొక్క సృష్టే అయినప్పుడు ఆయన బిడ్డలే అవి కూడా. ఆయన వాటిని అణిచి ఉంచాడు కాబట్టి మీరు నేను ఇలా బతికున్నాం. ఆయన ఇవి నా బిడ్డలు కాదని వదిలేస్తే ఇంక శివాలయం పునరుద్ధరణ ఏమిటి, సభ ఏమిటి, ఉపన్యాసం ఏంటి, వచ్చి ఎప్పుడో పట్టుకుపోతాయండి కదండి. ఉత్తిష్టంతో భూత పిశాచాహ అంటే అంత తేలికపోతాయంటే. మీరు ఘంటారామం చేసి మేము శివాభిషేకం చేస్తున్నాం, మీకు మాకు గొడవలేదు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతాయి. ఎందుకని? ఆయన బిడ్డలే. అయ్యో వీడు పనికొచ్చే కొడుకు ఐపీఎస్ ఐఏఎస్, మనం దొంగలం కాబట్టి మనం మాట తండ్రి గారి దగ్గర మనకు అల్లరొద్దు, వెళ్ళిపోదాం. తండ్రితనంలో ఉన్న పూర్ణత్వం పరమశివుని యొక్క తత్వం. అందుకని ఆయన దగ్గర అందరూ ఉంటారు. నీకేమర్థమైంది? బూడిద. ఆయన పిశాచయుక్తుడు అంటావేంటి? నీకేమీ అర్థం కాకపోగా శివుని నింద చేస్తావేంటి? అంత పలికి మారిన వాడు శివుడైతే చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన కాళ్ళు కడిగి నీళ్లు ఎందుకు చల్లుకుంటున్నాడు? ఒక్కసారి అహంకరించాడు బ్రహ్మగారు లోకంలో. ఆయనకి 5 తలకాయలు ఉండేవి, శివుడికి 5 తలకాయలని. అంతే. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో దెప్పి పొడిచారు. అమ్మా నువ్వు ఎందుకు రక్షించావో నాకు తెలుసులే అమ్మా అన్నారు. 5 ముఖములున్నవాణ్ణి అని అహంకరిస్తే నకేభ్య సంత్రసన్ ప్రథమ మథనాదం దకరిపోహో. ఆయన ఏం కష్టపడలా శివుడు. ఏమిట్రో నీకు 5 తలకాయలు నాకు 5 తలకాయలు కాబట్టి సమానం అనుకుంటున్నావా అనో తలకాయల గిల్లీశాడు. దానికి ఏం పెద్ద యుద్ధం లేదు, గిల్లీశాడు. నకేభ్య సంత్రసన్ గోటితో ఇలా గిల్లీశాడు పువ్వుల. యుద్ధం చేసేవాడు ఒకరిని పడగొట్టి ఇంకోసారి ఇంకోటిని పడగొట్టాలంటే మళ్ళీ యుద్ధం చేయాలి. గోటితో గిల్లేసేవాడికి ఏముందండి, నేనే గిల్లేస్తాడు కదండి. ఇప్పుడు అయ్య బాబాయ్ మిగిలిన 4 కూడా గిల్లేస్తాడేమో అని భయపడి ఈయనేం చేసేట, ఈ 4 తలకాయలు పట్టుకెళ్ళి అమ్మవారి చేతుల కింద పెట్టేట. అమ్మవారి 4 చేతుల కింద మృణాళీ మృద్వీనాం తమ భుజ లతానాం చతసృణాం. అమ్మా నేను పద్మంలోంచి పుట్టాను, నీ చేతిలో పద్మాల్లా ఉంటాయి కాబట్టి మన ఇద్దరికి సంబంధం ఉంది కదూ, కాబట్టి నా 4 తలకాయలు నీ చేతులతో రక్షించమ్మా లేకపోతే గిల్లేస్తాడు అన్నట్ట. అంటే అమ్మవారు 4 చేతులు పెట్టి అని ఆయన వంక చూసి వదిలిపెట్టేశాడు. కాబట్టి శివ మీకు బిడ్డలు కాని వారెవరు? రక్షించినా మీరే, కొట్టినా మీరే. దక్షయజ్ఞంలో తప్పు చేసిన వాళ్ళని శిక్షించిన శివుడే. హాలాహలం లోకాలనంతటినీ భక్షించేస్తుంటే శివుడి దగ్గరికి పారిపోతే హాలాహలాన్ని పుచ్చుకుని రక్షించిన శివుడే. కొట్టినా నాన్నగారే, ఫీజు కట్టినా నాన్నగారే. అందుకే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. కాబట్టి శివతత్వం అది. కాబట్టి ఈశ్వర మీ పాదములను బ్రహ్మ కడిగి ప్రతిరోజు మీ పాదముల కంటినటువంటి రజస్సుని తల మీద తల్లుకుంటున్నాడు. నీకెందుకు నా బుద్ధి పుట్టలేదు? భవో నహోద్వేష్టి శివం శివేతరహ ఆవిడ తీర్పిచ్చింది వాంగ్మూలంలో. శివుడు అక్కర్లేదన్న వాడికి ఎన్నున్నా వాడికి శివం మాత్రం రాదు. కాబట్టి శివుడు అక్కర్లేదనకూడదు. శివుడికి నేను దాసుడను కావాలి, నేను శివభక్తుణ్ణి కావాలని అడగాలి. అడిగితే అన్ని భక్తులు అవే వస్తాయి. కాబట్టి నీవాడను కావాలని మీరు ఆయన దగ్గర మనసు పెట్టడమే మీరు ఆయనని చేరుకోవడానికి రసమార్గము
అందుకే ఈ శివాయచ, శివ అన్న నామాన్ని ఎంత పదిలంగా దాచారో తెలుసా అండి వేదాల్లో. స్వరం చేత మంత్రాన్ని ప్రయోగం చేయడం చేత వేదములు మూడే. అందుకే వేదత్రయీ అంటారు. త్రయీ అంటే మూడు వేదాలే. అందుకే త్రైవేద్యం హృద్యం త్రిపురహరం అద్యం త్రినయనం అని శంకరాచార్యుల వారు కూడా శివానందలహరిలో వేదాలని మూడుగా చెప్తారు. ఈ మూడులో ఋక్, యజుర్, సామ, ఋగ్వేదం సామవేదం అటు ఇటు గోడలుగా పెట్టి మధ్యలో యజుర్వేదాన్ని దాచారు. మళ్ళీ యజుర్వేదంలో 7 కాండలు, 7 కాండల్లో 3 కాండలు అటు 3 కాండలు ఇటు పెట్టి మధ్యలో 4వ కాండ దాచారు. మళ్ళీ 4వ కాండ మధ్యలో రుద్రాధ్యాయాన్ని దాచారు. అంటే పదిలమై అత్యంత విలువైన వస్తువుని దాచినట్టు. మళ్ళీ ఈ 3 కాండల మధ్యలో ఉన్న 4వ కాండ మధ్యలో రుద్రాధ్యాయం పెట్టారు. రుద్రాధ్యాయానికి ఉన్న కాండల మధ్యలో 8వ కాండ పెట్టారు, 8వ అనువాకం పెట్టారు. మళ్ళీ 8వ అనువాకానికి చిట్ట చివరిలోకి తీసుకెళ్లి శివ మంత్రాన్ని, శివనామాన్ని అక్కడ దాచారు. అందుకే నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. అక్కడ దాచారు నమ శివాయ చ. అంటే ఎంత పదియమై, ఎంత గోప్యమై, ఎంత విలువైనదో కాబట్టి వేదములలో అంత జాగ్రత్తగా దాన్ని దాచారు. అంత గొప్ప నామమయ్యా శివనామం. ఆ శివుడు కేవలము ప్రళయకర్త అని అనుకోవద్దు. శివుడు చేసే పని అంత గొప్పది. ఆయన ఆత్యంతిక ప్రళయము అని ఒకటి చేస్తాడు, మహాప్రళయము అని ఒకటి చేస్తాడు. ఆయనే నిత్య ప్రళయము అని ఒకటి చేస్తాడు. నిత్య ప్రళయము అంటే ప్రతిరోజు పనుల మీద తిరిగి 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 సమస్త జీవులు డస్సిపోతాయి. అలిసిపోతే మీరు 10 రూపాయలు ఇచ్చి చలానా కడుతున్నారా, 20 రూపాయలు ఇచ్చి ఏమైనా వస్తువు కొంటున్నారా? మీరు వెళ్ళి ఇలా నేల మీద పడిపోయినా, కుర్చీలో పడిపోయినా, మీరు అలిసిపోతే నిద్రారూపంలో మిమ్మల్ని పట్టుకుని సుఖంగా మీరు నిద్రపోయేటట్టు చేసి, అందుకే బాగా నిద్ర పట్టిన వాళ్ళందరూ సుఖంగా నిద్రపోయానంటారు. బాగా నిద్రాకాలిక సుఖమునిచ్చి మళ్ళీ తెల్లవారేటప్పటికి మీ ఇంద్రియములకు శక్తినిచ్చిన వాడెవరో వాడు శివుడు. వాడు నిత్య ప్రళయం చేస్తాడు. ప్రళయమునకు నిద్ర, నిత్య ప్రళయం, ప్రతిరోజు సమస్త భూతములకు నిద్రనిచ్చేవాడు పరమశివుడు. ఆత్యంతిక ప్రళయం భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞానమిచ్చేత్ మహేశ్వరాహ. మహేశ్వరుడు జ్ఞానమిస్తాడు. ఆ జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇచ్చి మోక్షమిచ్చేవాడు శివుడు. ఆఖరికి భక్తితో ప్రవర్తించి తనని పొందడానికి ప్రయత్నం చేయకుండా ఉండిపోయిన జీవుల్ని, అయ్యో వీళ్ళు ఎలాగో నన్ను పొందట్లేదు, నేనే వీళ్ళని పొందేస్తే గొడవ వదిలిపోతుంది కదా అని మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో పడితే నల్లపూసలు దానికంటుకున్నట్టు సమస్త జీవులను తానే పొంది తనలో కలుపుకుని మహాప్రళయం చేసేవాడు పరమశివుడు. ఏది ఆయన చేసిన పనిలో ఎక్కడ కాఠిన్యం ఉంది? పరమకారుణ్యమూర్తి శంకరుడంటే. అందుకే దేవతలు భాగవతంలో ఒక మాట చెప్తారు. ఆయన ఆ దేవుని, త్రిపుర సంహారకుని, చంద్రశేఖరుని మీరు రోషింపచేసిన మంగళములు పొందదగునే పద్మగర్భునకునైనా అటువంటి మహానుభావుణ్ణి నింద చేసి ఆయనని విమర్శించి ఆయనని తిడితే బ్రహ్మగారికి మాత్రం సుఖం పుడుతుందిరా. సాక్షాత్తు భాగవతంలో వేసినటువంటి ప్రశ్న దేవతలది. కాబట్టి అంత గొప్ప శివనామము, అంత గొప్ప శివశక్తి, అంత గొప్ప శివతత్వం, దాన్ని ఇన్ని చోట్ల ప్రకాశింపచేశారు. ఇంకా నేను భారతాది పురాణములను, ఇతిహాసములను విడిచిపెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇంకా నేను వాటి గురించి ప్రస్తావన చేసే అవకాశం లేదు. కనీసం ఇంకా ఎలాగో మిగిలిన 3 ప్రయత్నం కూడా అనవసరం. ఒక నామంతో ఇవాళ సరిపెట్టేసుకోవాలని నిర్ణయానికి వచ్చేసాను. కానీ మీతో ఒక్క మాట చెప్పి నేను ఈ శివనామం మీద చేస్తున్నటువంటి ప్రసంగాన్ని ఇవాళ పూర్తి చేస్తాను. మనకి నాగుల చవితి వస్తోంది. నాగుల చవితి తిథినాడు మనందరం పర్వదినంగా చేస్తాం. కార్తీక మాసంలో వచ్చేటటువంటి అత్యంత గొప్పదైనటువంటి తిథిల్లో నాగుల చవితి ఒకటి. నాగుల చవితి మీరు చూడండి, ఎవరిని పూజ చేస్తాం? పుట్టలో ఉన్న పావుని పూజ చేస్తాం.
మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. మీకు తేలిగ్గా అర్థం అవడానికి నేను ఎక్కువ సమయం అవసరం లేని రీతిలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. నాగము అందరికీ ఆభరణం, దేవతలకి. వినాయకుడు పొట్టకి చుట్టుకుంటాడు. సుబ్రహ్మణ్యుడు సరే పైకి లేచినటువంటి పడగలతో ఉన్న జంటనాగుల రూపంలో ఉంటాడు. శివుడు నాగాభరణుడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు శేషశయనుడు. ఆయన నాగం మీద నిద్రపోతూ ఉంటారు, పడుకుని ఉంటారు. నిద్రపోతూ ఉంటారు అంటే లోకంలో ఒక విషయం ఒకటి ఉంది. విష్ణువు నిద్రపోతారు ఆషాఢ మాసంలో, ఆయన మళ్ళీ ఏదో ఒక కొన్నాళ్ళు పోయిన తర్వాత ఉద్దాన ఏకాదశి నిద్రలేస్తారని. ఆయన నిద్రపోయే నిద్ర మనం నిద్రపోయే నిద్ర లాంటి నిద్ర అనుకోకండి. శ్రీ మహావిష్ణువే నిద్రపోతే లోకాలను రక్షించేవాడు ఎవరండి? ఆయన నిద్ర తామసిక నిద్ర కాదు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఆయన ఈ కన్నులు మూసి లోకన్నుతో ఎవడు భక్తితో ఉపాసన చేస్తున్నాడో దక్షిణాయనంలో గమనిస్తూ ఉంటాడు మనసుల్ని. అంతటి శక్తి స్వరూపమై పడుకుంటాడు. అందుకే ఆయన పడుకున్న కాలం అంతా ఉపాసన కాలం దక్షిణాయనం తప్ప ఆయన నిద్ర తామసిక నిద్ర కాదు. ఆయన నిద్రపోతాడండి అని చెప్పకూడదు, అది తెలిసి తెలియనితనం. ఆయన నిద్ర కాదది. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. మనకి జాగరూకం ఉండదు నిద్రపోతే. ఆయన బాగా జాగ్రత్తగా పరాకుగా గమనించే కాలం కాబట్టి దక్షిణాయనంలో ఆయన నిద్రాముద్ర పట్టిన కాలంలో అత్యంత జాగ్రత్తగా మనం ఉపాసన చెయ్యాలి. అలాంటి నిద్రాముద్ర ఆయన శేషుడి మీద పడుకుంటాడు. అది పాము. అదే పావుకి విరుద్ధమైనటువంటి గరుత్మంతుడి మీద ఆయన ఉంటాడు. ఆతత పక్షమారు తరజ కంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అంటారు నన్నయ్య గారి మహాభారతంలో. ఆయన రెక్కలు ఇలా విప్పు వేస్తుంటే అందులోంచి వేదముల యొక్క స్వరములు వినపడుతుంటాయి గరుత్మంతుడికి. అటువంటి మహానుభావుడు పాములు తింటాడు ఆయన. కాబట్టి పాములకు శత్రువు మీద ఎక్కి తిరుగుతాడు. గరుత్మంతుడి యొక్క ఆహారమైన పాము మీద పడుకుంటాడు. పరమశివుడు నాగాన్ని ఆభరణంగా వేసుకుంటాడు. వాళ్ళ అబ్బాయి పాములకు శత్రువైన నెమలి మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు. పరమశివుడు ఎక్కేటటువంటి ఎద్దు, ఆవు, వీటి రెండిటి డెక్కలు పాము మరణించడానికి ఒక కారణం. మీరు కావాలంటే స్కాంద పురాణం చూడండి. స్కాంద పురాణంలో పాములు మరణించేటటువంటి స్థానాలు చెప్పారు. అందులో ఆవుల ఎద్దుల డెక్కలు ఒక కారణం. వాటి డెక్కల కింద పడి చచ్చిపోతాయి. మరి ఆయన ఎక్కే ఎద్దు కింద మాత్రం పాము పడి చచ్చిపోదా? మూడవది ముంగిస. సంస్కృతంలో నకులి అంటారు. ఈ మూడు పాముకి శత్రువులు. మరి నెమలి ఉంది అక్కడ. నెమలి పావుని తింటుంది, పాము ఎలకని తింటుంది. ఆ ఎలక విఘ్నేశ్వరుడికి వాహనం. ఎద్దుని పులి తింటుంది, ఆ ఎద్దు ఈయనకి వాహనం, పులి ఆవిడికి వాహనం. ఏమిటా కుటుంబం? అన్ని సమైక్యంగా ఉంటాయి. అందులో నువ్వు నేను లేవు, అన్ని నేనులు ఒక్కటై ఉంటాయి. అది శివ కుటుంబం అంటే. అందుకని వాటి మధ్య ద్వేషాలు ఉండవు అక్కడ. అన్ని పార్కింగ్ ప్లేస్ లో పెడితే ఒకదాన్నొకటి చెనక్కవు, చక్కగా చూస్తూ కూర్చుంటాయి. కాబట్టి పాము అన్న మాటకు అర్థం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి. 2 లక్షణములను చెప్తుంది వేదాంతంలో పాము. ఒక పాము మీలో ఉండేటటువంటి తేజస్సుని హరించేస్తుంది. అది ఈశ్వరుడు లోపల తయారు చేసేటటువంటి శక్తిని, తేజస్సుని కామప్రచోదనం చేయించి లోపల ఉన్న తేజస్సుని అధోముఖంగా కింద పడిపోయేటట్టు చేస్తుంది. దానివల్ల ప్రాణశక్తి, తేజస్సు క్షీణిస్తాయి. దాన్ని చెడ్డపాము అని పిలుస్తాం. అదే శక్తి పైకి జాగృతమై ఊర్ధ్వరేతస్కుడై ఆ తేజస్సుని అనుష్ఠానానికి వాడుకున్న వాళ్ళు ఈశ్వర పథంలో ప్రయాణిస్తారు. అపారమైన జ్ఞాపక శక్తితో దీర్ఘాయుష్మంతులై ఆసన శుద్ధి కలిగి ఎంతసేపైనా కూర్చుని ఈశ్వరోపాసన చేస్తారు. ఆ శక్తి కలిగి ఉండడానికి కారణం కూడా తేజస్సుని నిలబెట్టుకోవడం. అది మంచి పాము అని పిలుస్తారు. ఈశ్వరుడికి ఆభరణంగా ఉంటే మంచి పాము. ఈశ్వరుడి చేత చెనకబడుతోంది అంటే నీ తేజస్సు క్షయమైపోవడం. తేజస్సు క్షయమైపోకుండా చూసుకోగలిగిన బుద్ధి ప్రచోదనం లోపల జరగాలి. దాని కొరకు ఈశ్వరుణ్ణి చేరుతాడు. అందుకే పైకి లేచినటువంటి జంట పాముల్ని పూజ చేస్తాను. అంతేగాని నేల మీద పడుకున్న పాముల్లో ఉండవవి. పైకి లేచి ఉంటాయంటే ఊర్ధ్వరేతస్కమైనటువంటి తేజస్సు, అది పూజనీయమవుతుంది. అది సుబ్రహ్మణ్య స్వరూపం అవుతుంది. ఇప్పుడు నేను అంత లోపలికి దాని వ్యాఖ్యానం చేయడం కుదరదు. అలాగే సుబ్రహ్మణ్య స్వరూపమైనటువంటి పాము తేజస్సుకి సంబంధించింది కాబట్టి అది వంశాభివృద్ధికి పనికి రావాలి. వంశాభివృద్ధికి పనికి రాకుండా సంతానము పొందలేకపోతున్నాడు అంటే ఎక్కడో ఈశ్వరానుగ్రహ లోపముందని గుర్తు.
ఈశ్వరానుగ్రహం లోపించి సంతానం కలగకపోతే నాగదోషం ఉంది అంటుంటారు. అందుకే సుబ్రహ్మణ్యుడికున్న నామాలలో వంశవృద్ధి కారకాయ నమః ఒక నామం. కాబట్టి నాగమును పూజ చేస్తాం. కానీ ప్రమాదకరమైన కాలమంతా ఎప్పుడో తెలుసా అండి? ఇప్పుడే. కార్తీక మాసంలో ఏమవుతుందంటే పంట రంగు మారుతుంది. ఇప్పుడు ఆకుపచ్చగా ఉన్న చేలన్నీ పసుపచ్చగా మారుతాయి. అంటే పాలు పోసుకుంటున్నాయి కంకులు అంటారు. ఈ సమయంలో రైతు ఏం చేస్తాడంటే తన గుండెల వరకో కడుపు వరకో పెరిగిపోయినటువంటి పొలానికి మధ్యలో ఉన్న సన్నని కాలిబాట మీద నడుస్తూ కిందకి చూడడం, పైకే చూస్తూ మొక్కలన్నిటి మీద మందు చల్లుతాడు. లేకపోతే చిలకల్ని వాటిని తరుగుతూ ఉంటాడు. అప్పుడు ఇలా పైకే చూస్తాడు. సన్నని ఇరుకైన కాలిబాట మీద రైతు వస్తున్నాడన్న విషయం తెలియక ఏ ఎలకని తిందామనో లేకపోతే ఎలకని తిని ఉన్న కారణం చేతో కప్పని మింగి ఉన్న కారణం చేతో ఆ చిన్న కాలిబాట మీద అట్నుంచి ఇటుకు పడుకుంటుంది పాము. ఈయన వెళ్ళి దాన్ని తొక్కుతాడు. అక్కడి నుంచి దానికి క్లేశం కలుగుతుంది. ఈయన బెంగపెట్టుకుని అది ఈయన్ని చూసిందేమో ఏమైనా చేసిందేమో అని దాన్ని చంపుతాడు. చంపిన దగ్గర నుంచి బెంగెట్టుకుంటాడు. అయ్యో నేను ఆ పావును చంపాను, అంత పెద్ద పావును చంపాను, ఏమవుతుందో అంటుంటాడు. మా ఈశ్వర, మేము మీ యందు సుబ్రహ్మణ్య స్వరూపాన్ని చూసి వంశవృద్ధి కారకమై మేము ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కారకమైన తేజస్సుని చూసి పూజ చేసే వాళ్ళమే కానీ మేము వైరభావనతో చంపడం అన్నది మాకు జీవితంలో ఎప్పుడూ లేదు. మాకు సనాతన ధర్మంలో వేదం అలా చెప్పలేదు. మీ యందు మేము ఈశ్వరుణ్ణే చూసి పూజ చేస్తాం. కానీ మా కర్మ కాలి రైతు తొక్కితే రైతుదే పాపం అనుకోకండి. ఆయన పట్టుకొచ్చిన అన్నం మీరు తింటలా మీకు వస్తుంది ఆ పాపం. కాబట్టి ఆ అన్నం తినకపోతే మీకు నాకు బతుకు లేదు. కానీ మీకోసం నా కోసం ఆయన తొక్కుతున్నాడు, ఆయన కొడుతున్నాడు. ఈ పాప నివారణ చేసుకోవడానికి కార్తీక మాసంలో ప్రత్యేకించి నాగుల చవితి నాడు పాప నివారణ కొరకు పుట్ట దగ్గరికి, అది ఉండే స్థానం దగ్గరికి మనం పెడతాం. వెళ్ళి పాలు పోసి అందరం, అంటే పండితుడా పామరుడా, ఏదో గొప్ప ఉపాసన చెయ్యడానికి అనువైనటువంటి సంస్కారములు పొందినటువంటి స్థితిలో పుట్టినవాడా, ఏ సంస్కారము లేక ఏమీ తెలియనిటువంటి స్థితిలో ఉన్నవాడా అని ఉండదు. ఆయన దగ్గరికి వెడితే చేసేది ఒకటి, పుట్టలో ప్రేమతో పాలు పోస్తాం. ఇది మా నిజస్థితి. మాకు మీ యందు ప్రేమ భక్తి, మేము చెనకడం మా ఉద్దేశ్యం కాదు. కాబట్టి నన్నేలు నా గన్న నన్నేలు తండ్రి, అక్కడికి వెళ్ళి దానికి పెద్ద సంస్కృత శ్లోకాలు పెద్ద హడావిడి ఉండవు. అక్కడికి వెళ్ళి పాలు పోసి అందరూ ఒక్కటే మాట చెప్తారు, నన్నేలు నా గన్న నన్నేదు తండ్రి, నేను పుట్టిన కులము నా ఇంటి వారు, ఆప్తమిత్రులకు వారు అందరైన వారు, చల్లగా చూడయ్య నా గన్న తండ్రి, పడగ తొక్కినచో పగవాడనుకోకు, నడుము తొక్కినచో నా వాడనుకో, తోక తొక్కినచో తొలగిపో తండ్రి, ఈ నూకలు పుచ్చుకొని మూకలను మాకిమ్ము, పిల్లల మూకలను మాకిమ్ము అని అడుగుతారు. ఎందుకంటే గృహస్థు సంతానాన్ని కదా కోరాలి, సంతానాభివృద్ధిని కోరుకోవాలి. ఆయన చేసిన దోషం వల్ల వచ్చినటువంటి అన్నాన్ని మేము తిన్నాం. ఆ అన్నములో పైకి ఉడికినది వీర్యమైంది. ఆ పైన ఉడికిన అన్నాన్ని తిని పురుషుడు వీర్యాన్ని పొందాడు. ఆ వీర్యము స్ఖలనమై భార్య యందు ప్రవేశించి సంతానకారకమవుతోంది. ఈశ్వర, తద్దోషము నన్ను కట్టి కుడుపకుండుగాక. ఆయన కూడా కావాలని చేసినవాడు కాదు. మాకు అన్నం పెట్టడం కోసం ఆయన ఆరుగాలను శ్రమించి తప్పక సన్నని కాలిబాటలో నడిచి తొక్కాడు. కాబట్టి పడగ తొక్కాడని పగవాడనుకోవద్దు, నడుము తొక్కాడు కాబట్టి నీవాడనుకో. నడుము తొక్కినచో నా వాడనుకో, తోక తొక్కినచో తొలగిపో తండ్రి. ఒకవేళ తోక తొక్కితే బుస్సని లేవద్దు, తొలగిపో. ఆ దోషాన్ని అక్కడతో విడిచిపెట్టేసి ఈ నూకలు పుచ్చుకో, మూకలు మాకి, పిల్లల మూకలు మాకి, బంధువుల మూకలు మాకి, మా మీద కోపం పెట్టుకోకు. మేము ఈశ్వరుణ్ణి పొందగలిగిన తేజస్సు మాలో నిలబెట్టు, మా బుద్ధులను అలా ప్రచోదనం చెయ్యి అని సమస్త ప్రాణికోటి యందు ఈశ్వరుణ్ణి చూసి ఆరాధన చేయడమే తప్ప విగ్రహాలకు ఆరాధన కాదు. ఈశ్వరుణ్ణి చూసి ఆరాధన చేయడం. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మేము అన్నం తినేటప్పుడు ఏ ప్రాణికి చిన్న కష్టం కలిగినా మేము తట్టుకోలేని ఉదార హృదయం, సున్నిత హృదయం,
వేదం మమ్మల్ని అలా సంస్కరించిందని మనుష్య జన్మ యొక్క సార్థకతని ఆవిష్కరించుకోవడం నాగుల చవితి నాడు ప్రతివారు చేసేటటువంటి కర్తవ్యం. కాబట్టి చక్కగా ఆ కోణంలో మీ దగ్గర లేకపోతే నేను రేపు నాగబాబు గారికి ఇది రాసి పట్టుకొచ్చి ఇస్తాను, ఇక్కడ ఒక బోర్డు మీద రాస్తారు. మీ దగ్గర లేకపోతే అలా చదివితే సంస్కృతం లేదు కదండి అని మీరు అనుకోక్కర్లేదు. చక్కగా మీరు ఒక కాగితం మీద రాసుకుని పుట్ట దగ్గరికి వెళ్ళి నూకలిచ్చి ఏదో గుడ్డు వేస్తారు, పాలు వేస్తారు, వేసి ఆయనని నిష్కల్మష హృదయంతో ఈ కోణంలో ప్రార్థన చేయండి. మీ తేజస్సు ఈశ్వరుల్లో కలవడానికి హేతు అవుతుంది, మీ వంశం అవిచ్ఛిన్నంగా పరంపరాగతంగా కొనసాగడానికి హేతు అవుతుంది. అలా నాగదేవతని పూజించే రోజు నాగుల చవితి. ముందు చెప్తే కదా మీరు ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు అన్నీ తెలుసు తెలియనట్టు ఉంటారనుకోండి, అయినా ఏదో నా ఆతృత లేకుండా నేను నాగుల చవితి నాడు సాయంకాలం చెప్పాను అనుకోండి, మీరేమంటారు, ఇదేం అఘాయిత్యం రా, ఈ మాట ముందు పొద్దున్నన్నా చెప్పాలి నిన్నన్నా చెప్పాలంటారు. అందుకుని ముందుగా చెప్తున్నాను.